చేసావులే చూసావులే ఇట్లా క్రిటిసైజ్ చేస్తూ, తర్వాత ఇలాంటివి చాలా చూసాము, ఇట్లాంటివి ఏవేవో చెప్తూ ఉంటారు. కానీ ఒక్కటండి, మనం సక్సెస్ అవ్వాలి అని అనుకున్నప్పుడు మనకి బలమైన సంకల్పం అనేది ఉండాలి. సో వడ్డించిన ఈ విస్తరాకు లాగా మనకి మనం ఉండదు అనమాట. ఇక్కడ బఫే సిస్టమ్ లాగా మనకి అన్నీ ఉన్నాయి. వెళ్ళి మనం వడ్డించుకోవడం, మనకి ఏది కావాలంటే అది వడ్డించుకోవడం. నాకు హౌస్ కావాలా తీసుకోవాలి, నాకు కార్ కావాలా నేను తీసుకోవాలి, నాకు ఫారెన్ ట్రిప్స్ కావాలా తీసుకోవాలి, నేను బ్యాంక్లో ఎక్కువగా ఇన్కమ్ సాధించాలా నేను తీసుకోవాలి. నాకు ఏది కావాలో బఫే సిస్టమ్ లాగా మనం తీసుకోవచ్చు, వెస్టేజ్ ఆపర్చునిటీ ప్లాన్ కనుక మనం చూస్తే. సో అలాంటప్పుడు ఇంత మంచి బఫే సిస్టమ్ ఉన్నప్పుడు, మనకు కావాల్సిన కళలు కోరికలు తెచ్చుకునే ఒక బఫే సిస్టమ్ ఉన్నప్పుడు మనకి కానీ నేను సహాయం చేయాలంటే డబ్బు కావాలి. డబ్బు కావాలంటే వెస్టేజ్ లో అంటే దేవుడు ఇప్పుడు నాకు అవకాశం ఇచ్చాడు, నేను ఈ వెస్టేజ్ ద్వారా డబ్బు సంపాదించి పేదలకు సహాయం చేయాలి. మీ కోరిక నెరవేరాలని కోరుకుంటున్నాను సార్. ఆల్ ది బెస్ట్ అండి. నిజంగా అలా బ్యాంక్ బ్యాలెన్స్ కావాలి, నాకంటూ ఇల్లు కావాలి, పక్షులు కూడా గూడు కట్టుకుంటున్నాయి, మరి నాకంటూ ఒక ఇల్లు కావాలి అనేది అనుకోవడం మానవ సహజం కదా ప్రతి ఒక్కరికి. అలా ఎవరికైతే డ్రీమ్ ఉందో, మరి మేడం మీరు క్రౌన్ అవ్వాలి కదా కదా, సో గో క్రౌన్. ఓకే, నాకు ఇల్లు కావాలి అంటే నేను క్రౌన్ అవ్వాలి. ప్లాన్లో నాకు ఏం కార్ కావాలి నాకు అయితే నేను స్టార్ డైరెక్టర్ అవ్వాలి. అలా మనకి ఏది కావాలో ఆ లక్ష్యం కోసం పనిచేయాలి. నెక్స్ట్ మనం ఒక లక్ష్యం ఏర్పరచుకుంటే సరిపోతుందా? నిద్ర రోజు ఎవడో తీసేయండి వేసుకోవడం అంటే అయిపోతుందా? పని చేయాలి కదా, కష్టపడాలి కదా. ఆ కష్టం అనేది బయట విపరీతమైన కష్టపడుతున్నామండి. నేను చూస్తున్నాను ఇప్పుడున్న సిచ్యువేషన్ లో. ఈ రోజు మన పవర్ అకాడమీ ఛాంపియన్స్ డే రికగ్నైజేషన్ అని చెప్తే ఈ మాత్రం కాదండి. సో అలా కాకుండా బయట ఆఫీసుల్లో కనుక చూస్తే ప్రతిరోజు వెళ్ళాలిగా. ప్రతిరోజు ఇప్పుడు బయటకు వస్తే ఎక్కడ కరోనా వస్తుందో, ఎక్కడ ఇది వస్తుందో అని భయపడిపోతూ ఉండి రాకుండా, మీటింగ్ రాకుండా కూర్చుంటే, అదే ఆఫీసులో అయితే నేను కరోనా అంటే రానండి అంటే ఊరుకుంటారా? వెళ్ళమ్మా ఇంట్లోనే కూర్చో, నేను ఉద్యోగం తీసేస్తున్నాను అంటారు. రోజు వెళ్ళాల్సిందిగా, రోజు ఛాలెంజింగ్గా. ఇక్కడ రోజు కష్టపడుతున్నామా? మరి రోజు కష్టపడుతున్నామా? కాదు కదా. సో ఎప్పుడైతే మనం నేర్చుకోవడానికి ఏం నేర్చుకున్నామని ఎదురు వ్యక్తికి మనం చెప్తాము, మనం నేర్చుకోవడానికి మన మీటింగ్స్ అనేది రావాలిగా. ఎక్కడికెక్కడ జాగ్రత్త వహిస్తూనే. సో అలాంటప్పుడు బయట విపరీతమైన కష్టం పడుతున్నారు. ఆ కష్టానికి ప్రతిఫలం కూడా పొందలేకపోతున్నారు. ఇక్కడ కష్టే ఫలండి. వెస్టేజ్ లో కష్టపడిన వాళ్ళకి విజయం తథ్యం, విజయం వస్తూ తీరుతుంది కష్టపడిన వాళ్ళకి. సో ఆ కష్టాన్ని ఎలా పడాలి? తెలివిగా చేసుకోవాలి. ఊరికే శారీరక శ్రమే కాదు, తెలివిగా చేసుకోవాలి. ఆ తెలివి నాకు లేదు అని అనుకున్నప్పుడు ఉన్న వ్యక్తి దగ్గర నుంచి మనం తీసుకోవాలి. ఎవరైతే సక్సెస్ అయిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో, మీరు ఎలా సక్సెస్ అయ్యారో నాకు కూడా చెప్పండి అని మనం వెంటపడి మనం సక్సెస్ అవ్వాలి. నిజంగా అండి, ఫస్ట్ లో స్టార్టింగ్ లో రాజేష్ కల్పల సార్ కాల్ చేయని రోజు ఉండదు, రాజేష్ కల్పల సార్ మెసేజ్ చేయని రోజు ఉండదు. సో ఎప్పుడు సార్ మీటింగ్ అని ఎక్కడేం చెప్పినా, అది ఎవరికైనా చెప్పినా కూడా నా వెనకాల ఎవరు వస్తున్నారో తెలియదు, నేను ఒక్కదాన్నే మాత్రం వెళ్ళిపోయేదాన్ని. నా అప్లై నాకు ఒక గురువు, ఒక ఫాదర్ అన్నమాట, ఒక గాడ్ ఫాదర్. ఎందుకంటే నా సక్సెస్ ప్రతి మాట కూడా నాకు అది ఉపయోగపడే, నా ఎదుగుదలకు ఉపయోగపడే మాట చెప్తున్నారు. అలాంటప్పుడు నేను ఆ మాట నేను తీసుకుంటే నేను సక్సెస్ అవ్వగలుగుతాను. సో అలా ప్రతి దానికి నేను అటెండ్ అయ్యేదాన్ని. సో మనకు ఒక నాలెడ్జ్ వచ్చింది. ఇక నేర్చుకుంటూనే ఉంటామా? ఉన్నది నేర్చుకున్న దాంట్లో ఇంకా నేర్చుకోవాలి అనే దానికన్నా ఏ రోజు పాటు ఆ రోజు అప్పచెప్పి, అంటే యాక్షన్లోకి కూడా దిగాలిగా. నేను 10వ తరగతో డిగ్రీనో పీజీనో చదువుతూ కూడా కాదు, 7th క్లాస్ చదివా. ఆ 7th క్లాస్ నాలెడ్జ్లో ఏదైనా వర్క్ చేస్తే కొంత ఇన్కమ్ వస్తుంది. సేమ్ మీరు ఏదైతే నేర్చుకున్నారో, ఒక ప్లాన్ నేర్చుకున్నారు, వెంటనే ప్లాన్ సరే ఒక ప్రోడక్ట్ గురించి నేర్చుకున్నారు, ఫస్ట్ ప్లాన్ కాదు, ఒక ప్రోడక్ట్ గురించి నేర్చుకున్నారు. ఆ ప్రోడక్ట్ని బాగా వాడారు, చక్కగా వాడిన ఫీలింగ్ని షేర్ చేసినప్పుడు మీకు సేల్స్ వచ్చింది, ఆర్డర్స్ వచ్చాయి, రిక్రూట్మెంట్ వచ్చింది, యూజర్స్ పెరిగారు. అప్పుడు ఏమనిపిస్తుంది? ఆ ప్రోడక్ట్లో మీకు గ్రిప్ సంపాదించారు. అవునా? నేర్చుకున్నది ఇంప్లిమెంట్ చేయాలి కదా. మీరు యాజ్ 8%గా ఏంటి నేర్చుకున్నారు, 10%గా ఏం నేర్చుకున్నారో అది ఇంప్లిమెంటేషన్ కంపల్సరీగా చేయాలి.
అంటే నేర్చుకుంటూనే పోతుంటే ఈ చెవులో వింటూ ఉంటాం, ఈ చెవులో వదిలేస్తూ ఉంటాం. ఇంకా ఉపయోగం ఏముంది? మీరు ప్రతి ఒక్కళ్ళు కూడా అండి ఒక 8%. బాలు గారు ఎక్కడున్నారండి? ఓకే, వెరీ గుడ్. సో తను భరణి గారు, నిక్నేమ్గా బాలు గారు ఎందుకు పిలుస్తాము. భరణి గారు యాజ్ 8% ఫస్ట్ ఇద్దరిని జాయిన్ చేసుకున్నారు. తర్వాత ఒక్కొక్కటి నేర్చుకుంటున్నారు, మీటింగ్లో నేర్చుకుంటున్నారు. అంటే ఇక్కడ అందరు చేశారండి. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్గా చెప్తాను. ఈ మంత్లో 1300 పాయింట్ పైన చేస్తున్నారు యాజ్ 8%. లాస్ట్ మంత్ ఫాస్ట్ అట్ 8. ఈ నెల 1300 పాయింట్స్ చేస్తున్నారు. సో ఇక్కడ మనకి సపోర్ట్ అనేది ఉందండి, అప్లై సపోర్ట్ అనేది ఉంది. నేర్చుకున్న దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయండి. ఇంప్లిమెంటేషన్ చేసి మనం అంటే ఫస్ట్ నేర్చుకోవాలి, నేర్పించాలి, నేర్పించేవాళ్ళు తయారు చేయాలి. ఫస్ట్ నేర్పించేవాళ్ళు తయారు చేయాలని ఫస్ట్ నేను నేర్చుకోవాలిగా. నేర్పించడం అంటే ఏం చేయాలి? నేర్పించడం అంటే అసలు ముందు నేను చేస్తేనేగా నాకు వచ్చేది. అందుకని ఇంప్లిమెంటేషన్ చేయాలిగా. సో ప్రతిదీ మీరు ఏదైతే ఒక ప్రోడక్ట్ కూడా నేర్చుకున్నారో నేర్పించండి, చెప్పండి, మాట్లాడండి. నేను మాట్లాడను, నన్ను పిలవద్దు అంటే ఇక్కడ మాట్లాడాలి. ప్రోడక్ట్ వచ్చి మాట్లాడుతుందా? స్పిరిల్లో వచ్చి మాట్లాడుతుందా? అగ్రి గ్రాండ్స్ వచ్చి మాట్లాడుతుందా? దాని గురించి చెప్పుకుంటుందా? దాని గురించి ఎవరు చెప్పాలి? వాళ్ళ మనం చెప్పాలి. అప్పుడేమవుతుంది? మనకి ఆర్డర్స్ వస్తాయి, జాయినింగ్స్ వస్తాయి, మనకి ఇన్కమ్ వస్తుంది కదా. సో మనం నేర్చుకున్నది మనం ఇంప్లిమెంటేషన్ చేయాలి. ఇంప్లిమెంటేషన్ చేసాం, దాంట్లో తప్పులు అనేది సహజం. ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు పెద్ద పెద్ద సినిమా హీరోలు ఉన్నారు, వాళ్ళందరూ సక్సెస్ అయిపోతారా? అన్ని సినిమాలు, పవన్ కళ్యాణ్ కూడా ఫెయిల్యూర్స్ అనేది వచ్చాయి, ఫ్లాప్లు అనేది వచ్చాయి. చిరంజీవికైనా ఫ్లాప్లు వచ్చాయి, బాలకృష్ణకైనా ఫ్లాప్లు వచ్చాయి. ఫెయిల్ అవ్వకుండా ఎవరైనా ఉన్నారా? అన్ని సక్సెస్ అయిపోతాయా? వాళ్ళ అంచనాలు భారీ స్థాయిలో ఉంటాయి, కానీ ఫెయిల్ అవ్వకుండా ఉంటారా? ఉంటాయి. కానీ ఆ ఫెయిల్యూర్ ఎక్కడ జరిగింది? మళ్ళీ ఆ ఫెయిల్యూర్ జరగకుండా రివ్యూ చేసుకోవాలి. ఆ రివ్యూ ఎక్కడ చేసుకోవాలి? సక్సెస్ అయిన మెంటర్ దగ్గర కూర్చొని రివ్యూ చేసుకోవాలి. చేసిన తప్పులే చేస్తూ ఉంటే మనకు సక్సెస్ రాదు. చేసిన తప్పుల్ని మనం కరెక్షన్ చేసుకొని మనం చేసిన మన సక్సెస్కి వచ్చే పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇంప్లిమెంట్ చేస్తుంటే మనకు సక్సెస్ వస్తుంది. సో రివ్యూ చేసుకోవాలి. ఫస్ట్ ఏం చేయాలి? లెర్న్ చేయాలి, తర్వాత ఇంప్లిమెంటేషన్ చేయాలి. ఇంప్లిమెంటేషన్ చేసిన రివ్యూ చేసుకోవాలి. రివ్యూ చేసుకున్న తర్వాత ఏం చేయాలి? మనం కంటిన్యూ చేసుకుంటాం, వర్క్ అనేది కంటిన్యూ చేసుకుంటాం. దాన్ని డూప్లికేషన్ చేయాలి. అంటే ఇక్కడ ఒక్కళ్ళుగా చేసే బిజినెస్ కాదు, బయట చేసే బిజినెస్లో ఆ ఒక్క వ్యక్తి ఎవరైతే ఎండి ఎవరైతే ఉన్నారో, లేదంటే ఆ ఓనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళొక్కళ్ళే ఆస్తులు పెరుగుతూ ఉంటాయి. ఎంప్లాయీస్ ఆస్తులు పెరుగుతాయా? పెరగవుగా. ఇక్కడ మన ఒక్కళ్ళనే కాదు, మన టీంని గెలిపిస్తే మనం ఇన్కమ్ అనేది వస్తుంది. మన టీంని సక్సెస్ చేయాలి, మన టీంని వాళ్ళని కూడా మనం సక్సెస్ చేయాలి. మనం అప్లై నుంచి సక్సెస్ తీసుకోవాలి, సో లెర్నింగ్ తీసుకోవాలి. సో నెక్స్ట్ ఏమవుతుంది? మనకు ఆటోమేటిక్గా బాడీ గారు చెప్పారు, కింద మనం అప్లై నుంచి తీసుకోండి, డౌన్ లైన్కి ఇవ్వండి, మీరు డబ్బులు సంపాదించండి. ఇదేదో బాగుంది కదా. అప్లై నుంచి నాలెడ్జ్ తీసుకుందాం, డౌన్ లైన్ అయితే ఇంకో చేతితో నాలెడ్జ్ ఇస్తాం, మనం డబ్బులు సంపాదిస్తాం. మరి ఎంతమంది మనం చేస్తున్నాం? చెక్ చేసుకుందాం. అప్లై నుంచి మనం ట్రైనింగ్స్ తీసుకుందాం, డౌన్ లైన్కి నేర్పిద్దాం, నేర్పించి ఇంప్లిమెంటేషన్ చేస్తూ మనం సక్సెస్ అవుతాం. ఓకేనా? సో మన టీంలో ఎవరైతే ఇప్పుడు నేను క్రౌన్ డైరెక్టర్ అవ్వాలి అన్నప్పుడు ఎంతమంది ఉండాలి? మనకి 6 ఛానల్స్ ఉండాలి. 6 ఛానల్స్ డైరెక్టర్స్ చేసుకోవాలి. అప్పుడు మనం క్రౌన్ అవుతాం. నాకు ఒక్క ఛానల్ కూడా లేదు, అలాంటప్పుడు ఎలా క్రౌన్ అవుతాను? సో యాక్టివ్ 6 అనేది చెప్తాం కదా. సో మనం యాక్టివ్ 6 అనేది మనం ఫామ్ చేసుకోవాలి. సో యాక్టివ్ 6 చేసుకుంటూ అంటే గుట్టలో 35 మార్కులు పాస్ మార్క్ కోసమే ట్రై చేస్తే మనకేమవుతుంది? ఏమైనా ఫెయిల్యూర్ అవ్వచ్చు. అందుకని 8 ఛానల్స్ కోసం చేస్తే 6 ఛానల్స్ స్ట్రాంగ్ అవుతాయి కదా. సో అందుకని అందుకనే యాక్టివ్ 6 అన్నాను. సో చేయడమే 6 చేస్తే నేను క్రౌన్ అయిపోతాను అని అనుకుంటే కుదరదు కదా. సో మనం 8 ఛానల్స్ చేసుకుంటే యాక్టివ్ 6 అంటే యాక్టివ్ అంటే ఏంటి? మీటింగ్, జూమ్ మీటింగ్ ఉంది, ఆన్ టైంలో యాడ్ అయిపోవడం, ట్రైనింగ్స్ ఏమైనా ఉన్నాయి, ఆన్ టైంలో యాడ్ అయిపోవడం, డైలీ వర్క్ చేయడం. సో మన సీనియర్ ఏదైతే చెప్పుకున్నారో అవన్నీ ఇంప్లిమెంటేషన్ చేసే వాళ్ళు యాక్టివ్ మెంబర్ అవుతారు.
సో అలా చేసిన ప్రతి ఒక్కళ్ళు సక్సెస్ అయ్యారండి, ప్రతి ఒక్కళ్ళు సక్సెస్ అయ్యారు. సో మనం కూడా మనకి తెలిసిన నాలెడ్జ్లో నాకేం తెలియదు అని అస్సలు అనుకోదు. మనకి ఎంతైతే తెలుసో ఆ తెలిసిన నాలెడ్జ్తో షేర్ చేద్దాం. నెక్స్ట్ ఇది వచ్చేసింది, ఓకే దీంట్లో పర్ఫెక్ట్ అయ్యాం, నెక్స్ట్ ఇంకో సబ్జెక్ట్ నేర్చుకోండి. సో అలా ఒక్కొక్కటి ఇంప్లిమెంటేషన్ చేయాలి. సో అన్నిటికీ కారణం మనం ఫస్ట్ నేర్చుకోవాలి, నేర్పించాలని తయారు చేయాలి. సో వీటన్నిటికీ బలమైన కోరిక మన తీరిక చేసుకొని మనం ఎక్కడ అంటే తీరిక దొరికినప్పుడు వర్క్ చేయడం కాదు, మన టైం దేనికి కేటాయించాలి, మన కెరియర్ కోసం టైం కేటాయించాలి. సో మన కెరియర్ కోసం టైం కేటాయించాలి అంటే మన లక్ష్యం కోసం టైం కేటాయించాలి. సో దానివల్ల ఏంటి, మనం ఏ పని అయితే వర్క్ చేస్తున్నామో ప్లానింగ్గా వర్క్ చేసుకోవాలి. ఆ ప్లానింగ్ సీనియర్ మెంటర్ అప్లై వారి దగ్గర నుంచి తీసుకొని వారి సహకారంతో మనం చేస్తాం. ఇక్కడ ఉన్న అందరు అప్లైన్స్ మంచి సపోర్ట్ చేస్తున్నారు కదా. మన పవర్ అకాడమీలో నారాయణ నేర్పించిన గ్రేట్ సక్సెస్ బాధ్యతగా నేర్పించిన ఒక విలువైన మన సపోర్ట్ అనమాట. సో ప్రతి ఒక్కళ్ళు మంచి సపోర్ట్ అనేది చేస్తారు. సో మనం అందరం సక్సెస్ అవుతామండి. ఆల్ ది బెస్ట్. యాక్చువల్గా నేను ఒక హౌస్ వైఫ్గా ఉంటూ ఇంట్లో వర్క్ చేసుకుంటూనే నేను అన్నీ కూడా ఇలా చేస్తున్నాను. సో మీరందరూ కూడా ఇంకా నాకన్నా పెద్ద సక్సెస్ అవ్వగలరు అనే నమ్మకంతో మేమందరూ కూడా అందరూ కూడా క్రౌన్స్ అవ్వాలి అనే విషయంతో ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఫాస్ట్ గా చేసేసుకుందాము. అందులో పండగ వల్ల మనం పండగ తర్వాత చేసుకుంటున్నాము, సంక్రాంతి వల్ల. బట్ ఎనీహౌ మీరందరూ చక్కగా ఇంట్రెస్ట్ గా అటెండ్ అయ్యారు. బట్ మీలో ఎంతమంది ఒక లలిత మేడం లాగా నేను క్రౌన్ డైరెక్టర్ అవ్వాలనుకుంటున్నాను, నేను అని బలంగా తీసుకున్నాను అనుకుంటున్నాను కాదు, నేను క్రౌన్ అవ్వాలని బలంగా తీసుకున్నాను అనేవాళ్ళు హ్యాండ్ తెచ్చారు. మీకు మీరే, ఎవరు చేయట్లేదు కాదు, మీకు మీరే. ఎస్, వెరీ వెరీ ఇట్స్ గుడ్ అండి. అంటే సక్సెస్ అవడానికి మొట్టమొదట కావాల్సింది ఓకే బలంగా దాని మీద మనం ఫోకస్ పెట్టడం. ఓకే, ముందు ఈ అవకాశాన్ని మనం గుర్తించడం, ఈ ఆపర్చునిటీని మనం గుర్తించడం. ఓకే, వెస్టేజ్ ఆపర్చునిటీ అనేది ఇట్స్ అ బిగ్ ఆపర్చునిటీ అనేది అర్థం చేసుకోవడం. ఈవెన్ రైతులు కూడా మీరు ఎంత బాగా మీరు మన అగ్రి ప్రొడక్ట్స్ యూజ్ చేస్తూ ఫలితాలు పొందుతున్నారో, మీరు ఇంకా చెప్పాలంటే రైతు నెట్వర్క్ చేయటం, యాకోబ్ గారి ఆధ్వర్యంలో. ఓకే, రైతు నెట్వర్క్. ప్రతి మనిషి కంట జీవితంలో ఒక నలుగురైనా ఉండాలంట కనీసం. ఎందుకండి కనీసం ఒక నలుగురైనా ఉండాలంట. ఉండాలా, ఉన్నారా? ఉండాలి. ఉన్నారా? మనందరికి ఉన్నారా? ఆ నలుగురు ఉన్నారా? అంటే ఎందుకు ఆ మాట అడుగుతున్నానంటే, మేము ప్రొడక్ట్స్ వాడుతున్నామంటే చాలా బాగున్నాయి. ఓకే, వెస్టేజ్ కూడా బాగుంది. సో ఇప్పుడు 17 ఏళ్ళు అయిపోయి 18 ఏళ్ళు నడుస్తుంది. స్టాండర్డ్ కంపెనీ, అన్నీ బాగున్నాయి, కానీ జనమే వినట్లేదండి మాట. ఓకే, కొంతమంది జాయిన్ అవ్వట్లేదండి, లేకపోతే మీటింగ్ రావట్లేదండి, సంథింగ్ చెప్తారు. రైట్? సో మన పట్టుదల అదే బిజినెస్లో. లలిత మేడం క్రౌన్ డైరెక్టర్ ఎలా అయ్యారు? ఒక 6 వ్యక్తుల్ని తను ఈ బిజినెస్లో, ఈ సిస్టంలో ఇన్వాల్వ్ చేసుకున్నారు. ఎంతమందిని? 6 వ్యక్తుల్ని. ఓకే, 6 వ్యక్తులు. సో లలిత మేడము మనలాంటి వ్యక్తేనా, లేకపోతే ఏమన్నా స్పెషల్గా డిజైన్ చేయబడ్డారా మేడం? మనలాంటి వ్యక్తేనా? మీలో వ్యక్తేనా? ఓకే, రాజేష్ గారు ఒక 8 మందిని లీడర్స్ని, మేడం ఒక 6 ఛానల్స్ని నిర్మించుకున్నారు. శ్రీనివాసన్ సార్ ఒక 4 ఛానల్స్ నిర్మించుకున్నారు. జాన్ పాల్ గారు ఒక 4 ఛానల్స్ నిర్మించుకున్నారు. అలా వాళ్ళు వెస్టేజ్లో ఉన్న టైటిల్ అచీవ్ చేశారు. ఎస్ ఆర్ నో? అవును కదండి. ఎస్, మరి వందల మంది ఉన్నారు, వేల మంది ఉన్నారు అచీవ్ చేసిన వాళ్ళు. దేశవ్యాప్తంగా మన రాష్ట్రంలో, తెలంగాణలో, మన దేశంలో వేలన్నీ సక్సెస్ అయినప్పుడు మనం కూడా అవుతామో అవ్వమండి? అవుతాం. ఎప్పుడు అవుతాం చెప్పండి? సిస్టమ్ ఫాలో మనం సీరియస్గా తీసుకున్నప్పుడు, సీరియస్గా ఫోకస్ పెట్టినప్పుడు, మనం ఎప్పుడైతే ఇది నాకు కావాలి, పొందాలి అని మనం బలంగా తీసుకున్నామో, మనం మన టైం పెడతామో, మన మనసు పెడతాం.
ఎస్ ఆర్ నో? మీలాగా ఇప్పుడు మీరు ఎలా వచ్చారో టైం పెట్టారు, మనసు పెట్టారు. ఇది రోజు ఉండాలా, అప్పుడప్పుడు ఉండాలా? ఎవ్రీ డే. ఉద్యోగం రోజు చేస్తున్నారా, అప్పుడప్పుడు చేస్తున్నారా? మీరు యాజ్ లేడీస్ గా వంట రోజు చేస్తున్నారా, అప్పుడప్పుడు చేస్తున్నారా? కుదరదే 2 పూటలు చేయాలి కదా. మనం రోజు పనుల్ని ఎలా చేస్తున్నామో, జాబ్, బిజినెస్, హౌస్ వైఫ్ వర్క్, స్టూడెంట్ వర్క్ ఎవ్రీడే ఎలా చేస్తున్నామో, వెస్టేజ్ ని కూడా ఎవ్రీడే అలా ఎవరైతే తీసుకుంటారో వాళ్ళు ఇదిగో వీళ్ళు లీడర్స్ అన్నమాట. క్లాప్స్ ఇవ్వండి వాళ్ళు. అంతేకాకపోతే వేరే ఏమీ లేదు. ఇప్పుడు కొంతమంది ఈరోజు వస్తున్నామని చెప్పి కూడా ఆగిపోయారు. జెన్యూన్ రీజన్ కొంతమందికి ఉంటుంది, కొంతమంది కొంచెం చిన్న చిన్న రీజన్ మనసు వద్దులే అని కూడా రీజన్ చెప్పి ఆగిపోతారు. లేకపోతే ఇంట్లో ఉన్నోళ్ళ పక్కన ఉన్నోళ్ళ ఎందుకులే అంటే చాలు, వాళ్ళ మనసు వెనక్కి లాగుతున్నారు. వెనక్కి లాగే బ్యాచ్ ఉంటారు ఎప్పుడు రెడీగా. మనం వెనక్కి లాగితే లాగే విధంగా ఉన్నాం అనుకోండి, లాగడానికి చాలా మంది ఉంటారు. మీరు లాగితే నేను డబుల్ ముందుకు వెళ్తాననే యాటిట్యూడ్ మన దగ్గర ఉంటే మనం సక్సెస్ అవుతాం. కొద్దిగా పట్టుకుని లాగుతున్నారంటే చాలు, వాళ్ళ మీద రీజన్ చెప్పేసి ఆగిపోతారు. చూసారా, వాళ్ళు వెనకే ఉంటారు ఇప్పుడు. ఓకే, అందుకే వాళ్ళు రాలేదు, అందుకే మీరు వచ్చారు. మనకు మనం ఒకసారి బ్యాక్గ్రౌండ్ సంపాదించుకున్నామా? వచ్చిన వాళ్ళు వెరీ గుడ్, నేను చెప్పక్కర్లేదు. కానీ లేటుగా వచ్చేవాళ్ళు, మరీ లేటుగా వచ్చేవాళ్ళు, వాళ్ళని వాళ్ళు ప్రశ్నించుకోవాలి. చేస్తున్నానంటే చేస్తున్నాను అన్నట్టు చేయటం, అది ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా చెక్ చేసుకోవాలి. ఓకే, ఇందాక మేడం అనుష గారు చెప్తున్నట్టే, నేను ఇప్పుడు మనం 7-8 నెలలు కూడా అయిపోతుంది జూమ్ స్టార్ట్ చేసి. 8 months లో ఓకే, ఈవెన్ అదే పీరియడ్ లో మీకు చాలా మందికి తెలిసిన విషయమే, రోజు నేను చెప్పే విషయమే. ఎవ్రీడే నేను ఉండి ఆర్గనైజ్ చేస్తున్నానా, లేకపోతే నేను లేకుండా ఉంటున్నానండి? నేను ఉంటే. ఎందుకని? ఇది నా బిజినెస్, మీ బిజినెస్ అంటే నా పరంగా ఏమనుకోవాలి? నేను నాది అనుకోవాలా, మీది అనుకోవాలా? నాదే అనుకోవాలి డెఫినెట్ గా. ఎందుకు? నా గోల్ ఉంది, నా గోల్లో మీరున్నారు. మిమ్మల్ని సక్సెస్ చేయాలి, బట్ తద్వారా నేను సక్సెస్ అవ్వాలి. ఎస్ ఆర్ నో? ఇది లక్కీ, ఈ బిజినెస్ సిస్టమ్ ఇది. బయట ఏంటంటే వాళ్ళను ఓడగొట్టి నేను గెలవాలి అని ఉంటుంది. బయట షాపులన్నీ అప్పుడు నాశనం అయిపోవాలి, లాస్ అవ్వాలి, నేను ప్రాఫిట్ అవ్వాలి. ఎస్ ఆర్ నో? బట్ ఈ బిజినెస్ వీళ్ళందరూ గెలవాలి, నేను గెలవాలి. ఈవెన్ క్రాస్ లైన్ కూడా బాగుండాలనుకోవాలి. ఇప్పుడు మనం మాత్రమే బాగున్నాము, వేరే టీంలో అందరూ డ్రాప్ అయిపోయి ఫెయిల్ అవుతున్నారు. అప్పుడు మనకి మైనసా ప్లస్సా? మైనస్. వేరే వాళ్ళు ఫెయిల్ అవుతున్నా మనకి చెడు పేరు వస్తుంది. కాబట్టి అందరూ బాగుండాలని మనం కోరుకోవాలి. ఎస్ ఆర్ నో? ఎస్. సో మన బిజినెస్ ఏంటంటే అందరూ బాగుండాలని కోరుకునే బిజినెస్. అందరూ ఆరోగ్యంగా ఉండాలి, అందరూ డబ్బు సంపాదించుకుని అప్పుల నుంచి బయటపడి వాళ్ళ జీవితంలో ఏం పొందాలనుకుంటున్నారో అవి పొందే మార్గమే మన వెస్టేజ్. ఎస్ ఆర్ నో ఫ్రెండ్స్? ఎస్. కాబట్టి మనం మనుషులు, మనం ఎవరైనా చిన్న పేద బ్యాక్గ్రౌండ్ ఏదైనా సరే, ప్రతి ఇంట్లో శుభ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. జరగండి? జరుగుతాయి. మరి ఫంక్షన్ కి కనీసం ఎలాంటి ఫ్యామిలీ అయినా 300-400 మంది ఇన్వైట్ చేస్తున్నారా, చేయట్లేదా? మరి అక్కడ 300-400 మంది వస్తున్నారే మన ఫంక్షన్ కి, ఇక నాకు 4 రావట్లేదు అంటారు ఏంటి మరి? ఇప్పుడు ఇందాక నాకు జనం జాయిన్ అవ్వట్లేదు అంటున్నారు చూసారా? మరి అలాంటి వాళ్ళు 4 ఎందుకు జాయిన్ అవ్వట్లేదు అంటే మీరు ఇష్టంగా పిలవట్ల వాళ్ళని. అర్థమవుతుందా? అక్కడ పిలిచారు, వచ్చారు 400 మంది, ఎవరికైనా వచ్చారు. ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? మరి ఇక్కడ ఎందుకు రావట్లేదంటే అది మీరు ఇష్టంగా చేయటం లేదు, లేదా సరిగ్గా చేయట్లేదు, లేదా సరైన వాళ్ళని ఇన్వైట్ చేయట్లేదు, మీరు సరైన వాళ్ళని కలవట్లా. సరైన వాళ్ళు ఎవరు? ఓకే, ఈ బిజినెస్ చేయాలంటే ఏం కావాలండి? ఈ బిజినెస్ సో ఫస్ట్ మనకి ఫైర్ ఉండాలి. ఓకే, ఒక కోరిక ఉండాలి. జీవితంలో నేను ఎదగాలి, ఫైనాన్షియల్ గా మంచి స్థితికి వెళ్ళాలి, ఒక మంచి పేరు తెచ్చుకోవాలి, ఒక ఉన్నత స్థాయి ఉండాలి, 10 మంది చెప్పుకునేలా ఉండాలి. ఓకే, ఇలాంటి ఒక మంచి ఆలోచన మనకు ఉండాలి. దాన్నే ఫైర్ అంటున్నాం. ఓకే, నేను ఆర్టీసీ కండక్టర్ని గతంలో బట్ ఇప్పుడు వెస్టేజ్ లో యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్. ఓకేనా? సో
అలానే అనుకున్నా బలంగా, నేను మారాలి, నేను నా జీవితాన్ని మార్చుకోవాలి, నేను ఉన్నత స్థాయికి వెళ్ళాలి. ఓకే, అది నేను డిసైడ్ చేసుకున్నాను. కాబట్టి మీరు ఇలాగ డిసైడ్ చేసుకుంటే, చూడండి ఫ్రెండ్స్, ప్రతిరోజు నేను చెప్పే విషయమే, నేను కానీ మన లీడర్స్ కానీ, శ్రీనివాస్ గారు ఉన్నారు, ఎవ్రీ డే వెస్టేజ్ తప్పితే వేరే ప్రపంచం ఉండదు, వేరే ఏముండదు. ఇవాళ ఏం చేయాలి, రాత్రి ఆలోచిస్తారు, ఇవాళ ఏం చేయాలి నా టీంకి, రేపు ఏం చేయాలి, నేను ఏ మెటీరియల్ తయారు చేయాలి, ఏ ట్రైనింగ్ తయారు చేయాలి, లేదా జూమ్ ఎలా చేయాలి, ఏ టాపిక్ చేయాలి, నా టీం కమ్యూనికేషన్ ఏంటి, ఇదే పని. వేరే ఇంకా పర్సనల్ మ్యాటర్ ఇంకేది ఉండదు, వేరే ఏది ఉండదు. ఎవరైతే ఫోకస్ పెట్టారో వెస్టేజ్ మీద వాళ్ళ సక్సెస్ గ్యారంటీ, అందులో ఎలాంటి సందేహం లేదు. నిన్న నేను చాలా మంచి ట్రైనింగ్ ఇచ్చాను. ఓకే, ఎవరైతే కొంచెం సందేహాలు ఉన్నాయో ఈ బిజినెస్ మీద, కొంచెం మనసు పెట్టండి ఫ్రెండ్స్, కొంచెం మైండ్ ఓపెన్ చేసి వినండి దయచేసి. కొత్తగా వచ్చిన వాళ్ళు కానీ, ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు కానీ, లేదా ఇప్పుడిప్పుడే ఇన్వాల్వ్ అవుతున్న వాళ్ళు కానీ, మై డియర్ ఫ్రెండ్స్, వెస్టేజ్ వ్యాపారం 100% లీగల్ బిజినెస్, 100% జెన్యూన్ బిజినెస్. గవర్నమెంట్ రికగ్నైజ్ చేసేసింది, డైరెక్ట్ సెల్లింగ్ కి చట్టాన్ని తయారు చేసింది. డైరెక్ట్ సెల్లింగ్ అనే మన బిజినెస్ మోడల్ కి గవర్నమెంట్ రాజముద్ర వేసి కొన్ని లక్షల కుటుంబాలకి ఇది జీవనోపాధి కల్పిస్తుంది, ఆరోగ్యాన్ని ఇస్తుంది అని గవర్నమెంట్ ఇప్పటికి యాక్సెప్ట్ చేసి చట్టాన్ని ఇచ్చేస్తుంది, రూల్స్ పెట్టింది. ఇందులో ఎలాంటి డబ్బులు కట్టించే స్కీమ్స్ చేయకూడదు. ఈ విధానంలో డైరెక్ట్ సెల్లింగ్ విధానంలో పిరమిడ్ స్కీమ్స్ ఉండకూడదు. లెఫ్ట్ రైట్ జాయిన్ చేసి డబ్బులు కట్టించే స్కీమ్లు వస్తాయి, చాలా వచ్చినాయి, గతంలో పోయినాయి. అవి చూసి మంచి కంపెనీస్ ని కూడా చెడు అంటారు. తర్వాత ఫస్ట్ నుంచి మైండ్ సెట్ ఏంటి, నువ్వు చదువుకోవాలి, ఒక ఉద్యోగం చేసుకోవాలి, ఇంటి దగ్గర నుండి జాబ్కి వెళ్ళాలి రావాలి తప్పితే ఇదంటే తిరగాలి కదా, వాళ్ళ ఇంటికి వీళ్ళింటికి వెళ్ళాలి కదా, కాబట్టి ఇది వద్దు, ఇది రాంగ్ అనేటువంటి మైండ్ సెట్ తో ఉండే వాళ్ళు ఉంటారు కొంతమంది. కానీ ఇదిగోండి, వచ్చారు, మీరందరూ వచ్చారు, మంచి వాతావరణంలోకి వచ్చారా, ఏమన్నా రాంగ్ వాతావరణంలోకి వచ్చారా? మంచి వాతావరణంలోకి వచ్చారు, ఎంకరేజ్ చేసే వాతావరణంలోకి వచ్చారు, పాజిటివ్ అసోసియేషన్ లోకి వచ్చారు. ఓకే, ఒక ఫ్రెండ్లీ అసోసియేషన్ లోకి వచ్చారు. కాబట్టి ఇక్కడ ఏంటంటే మనం ఏదైనా మీటింగ్ కి వెళ్ళి వాళ్ళకి హెల్త్ అండ్ వెల్త్ ఇవ్వడానికి వెళ్తున్నాం. ఎస్ ఆర్ నో? మనం వెళ్ళేది ఎందుకండి, మనం చేసే సర్వీస్ ఏంటి, హెల్త్ అండ్ వెల్త్. హెల్త్ ఇచ్చే అవకాశం ఏంటి వెస్టేజ్ ద్వారా, వెల్త్ ఇచ్చే అవకాశం ఏంటి, రైతును బాగు చేసే అవకాశం ఏంటి. ఇంత మంచి మార్గం మనం ఇస్తున్నాం, వెస్టేజ్ ఇస్తుంది. కాబట్టి మీరు దీన్ని అర్థం చేసుకుని ఫస్ట్ మనకు ఏమైతే సందేహాలు ఉన్నాయో తీసేసుకోవటం, దీన్ని స్టడీ చేయటం, అర్థం చేసుకోవటం, క్లారిటీ చేసుకోవటం, ఇక ఫోకస్ పెట్టడం. మొక్కుబడిగా చేసేది ఏది ఫలితాన్ని ఇవ్వదు. ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? ఎస్. మనసు పెట్టి చేసేది, ఇష్టంగా చేసేది, ఆ ఇష్టంగా చేయడంలో కష్టాన్ని కూడా మనం బేర్ చేస్తాం. ఎస్ ఆర్ నో? ఎస్. కష్టం లేకుండా ఏదైనా సక్సెస్ వస్తుందా అండి? కష్టం లేకుండా ఒక మంచి జాబ్ వస్తుందా? కష్టం లేకుండా ఒక షాప్ బిజినెస్ రన్ చేస్తారా? ఏది చేయలేము. మరి ఇక్కడ ఈజీగా కోరుకోవటమే ప్రాబ్లం. నేను ఒక 4 రోజులు అయిందంటే జాయిన్ అయ్యి, ఇప్పుడు 10 మంది చెప్పాను, వాడు జాయిన్ అవ్వట్లేదు, లేదా నేను 3 నెలల నుంచి ఉన్నానండి ఇంకా నాకు సక్సెస్ రాలేదు. నో, అసలు మీరు ఏం చేస్తున్నారు, ఎలా చేయాలి, ఏం చేస్తున్నారు, ఇలాంటి విషయాలు దయచేసి అర్థం చేసుకోండి. చూడండి, వెస్టేజ్ వెరీ సింపుల్. నేను ఊరికే డిఫరెంట్ గా చెప్తుంటాను కాబట్టి ఆ నలుగురు అనేది అనుకున్నారు అనుకోండి. ఇప్పుడు మీరున్నారు, మీరు ఒక నలుగురు. ఏమండి, ఎంత టోళ్ళకైనా కనీసం ఒక 2 స్నేహితులు లేరా అండి? ఎట్లాంటి వాళ్ళకైనా, పేదవాళ్ళకి స్నేహితులు ఉండరా? ఎక్కువ మంది ఉంటారు. వాళ్ళు ఇంకా సరదాగా ఉంటారు. డబ్బుతో స్నేహం కాదు కదండి, మనసుతో స్నేహం. కాబట్టి డబ్బుంటే స్నేహం ఉండాలని రూల్ ఏం లేదు, ఉండకపోవచ్చు కూడా. ఓకే, కాబట్టి అసలు మనీ మ్యాటర్ కాదు ఇక్కడ. మన బ్యాక్గ్రౌండ్ లో మనీ ఉండాల్సిన అవసరం లేదు ఈ బిజినెస్ చేయడానికి. ఇంకా చెప్పాలంటే మనీ లేకపోవటమే ఈ బిజినెస్ చేయడానికి అర్హత. ఎస్ ఆర్ నో? మీకు పెయిన్ ఉంది కాబట్టి, నాకు పెయిన్ ఉంది కాబట్టి నేను ఇందులో ఇన్వాల్వ్ అయ్యాను. అదే నేను ఒక పెద్ద ఆఫీసర్, మంచి క్యాడర్ ఉంది, నాకు మంచి సాలరీ ఉంటే ఒకవేళ ఏమంటే కాదేమో నేను కూడా. మీకు ఎప్పుడైతే పెయిన్ ఉంటుందో, జీవితంలో ఒక ఉన్నత స్థాయి పొందాలనుకుని పొందలేని వాళ్ళందరూ ఒక పెయిన్ లో ఉంటారు. ఫెయిల్యూర్స్ పొందిన వాళ్ళు రియల్ గా పెయిన్ మనకి ఒక కోరికనివ్వాలి, నేను సక్సెస్ అవ్వాలనేటువంటి తప్పని వాళ్ళు తప్పితే నేను ఏం చేసినా ఫెయిల్. కొంతమంది అంటారు నేనేం చేసినా ఫెయిల్ అయినండి, అందుకని చేయకుండా కూర్చున్నాను. ఓకే, కాదండి.
డియర్ ఫ్రెండ్ చూడండి, మీరు ఒక నలుగురిని ఏం చేయాలి, వెస్టేజ్ ఏం చేయాలంటే వాళ్ళు జీవితంలో నేను ఒక మంచి స్థితి ముందండి, మంచి స్థితి తర్వాత ఉన్నత స్థితి, కారు, బంగ్లాలు. అసలు ముందు అప్పు లేకుండా ఉండాలా వద్దా అండి? ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? ఎస్. మిడిల్ క్లాస్ అందరికి, ఈవెన్ అబవ్ మిడిల్ క్లాస్ అందరికి అప్పు ఉంటుందా ఉండదా? ఉంటది కదండి. వాళ్ళ అడ్జస్ట్మెంట్ వాళ్ళు చేసుకుంటారు. 50,000 సాలరీ వస్తున్నా వాళ్ళు అప్పులు అనుకుంటాయి. ప్రతి ఎంప్లాయీకి ఈఎంఐలు ఉన్నాయా లేదండి? ఉంటాయా ఉండవా? ఆ ఈఎంఐ అంటే అప్పా కాదా? అప్పే. మరి ఈఎంఐలు కట్టుకోవాలి, వచ్చేది వచ్చినట్టు వెళ్ళిపోతా ఉంటది. ఇంకా ఏదన్నా ఎమర్జెన్సీ వస్తే చేతిలో ఉండవు. మరి అలాంటప్పుడు అదే బ్యాంక్ అకౌంట్ లో 10 లక్షలు ఉన్నాయంటే నాకు ఏ ఇబ్బంది వచ్చినా నేను భయపడను, బాధపడను అనేటువంటి విధంగా ఉంటాం మన ఫ్యామిలీ మెంబర్కి ఏదైనా వస్తే. ఎస్ ఆర్ నో? మరి అలాంటిది వెస్టేజ్ ఏమంటుంది, మీకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఇస్తాను. మీరు ఆర్థిక, ఈవెన్ మీరు రైతేనండి, యాకబ్ గారి లాగా చదువుకోలా, ఆయన చక్కగా పట్టుదలగా తీసుకున్నాడు. ఓకే, నాకున్న పరిచయాల్లో నేను ఒక నలుగురు ఇన్వాల్వ్ చేసుకోలేనా అనుకున్నాడు, చేసుకున్నాడు ఆయన. ఎస్. ఏం చేయాలి, వాళ్ళు రైతులే ఉండొచ్చు, ఓకే, లేకపోతే వాళ్ళు ఇంకో పని చేయండొచ్చు, ఇంకో పని చేస్తుండొచ్చు. ఏం చేయాలి, మనకు అవసరమైన ప్రొడక్ట్స్, మన ఇంట్లో వాడే ప్రొడక్ట్స్, ఓకే, హోమ్ కేర్, పర్సనల్ కేర్, ఓకే, హెల్త్ కేర్, మనకి పొలం ఉంది, అగ్రి కేర్, రైట్, ఇవన్నీ మనకి ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఇన్ని రకాల ప్రొడక్ట్స్ అత్యంత నాణ్యతతో ఇచ్చి అవి కూడా మనకి ఓకే 15% నుంచి స్టార్ట్ చేసి 50% వరకు 55% వరకు బెనిఫిట్ ఇస్తుంటే ఇంకా అసలు ఈ ప్రొడక్ట్ వాడుకోవటం ఏంటి? ఓకే, పాజిటివ్ యాటిట్యూడ్ లేకపోతే మనిషి జీవితంలో ఏది సాధించలేడు. 6గురితో ప్రారంభమైన వెస్టేజ్ కంపెనీ 2.5 కోట్ల మంది అయిందంటే ఇంకా నెగిటివ్ గా ఆలోచిస్తే ఎలాగా? ఎవరు సక్సెస్ అవ్వలేదని అనుకుంటే ఏమో ఎవరో ఒక్కళ్ళే అయ్యారు, రాజేష్ గారు లాంటి వాళ్ళు అనుకుంటే అది ఆయనకే కుదిరింది అనుకోవచ్చు. కానీ వేల మంది సక్సెస్ అయి ఉంటే ఇంకా నేను నమ్మట్లేదు. అర్థం ఏంటి? 5,000 మంది పైన కార్ అచీవర్స్ ఉన్నారు, 5,000 మంది పైన 1 lakh ప్లస్ ఎర్నర్స్ ఉన్నారు. ఇప్పుడు ఇంకా ప్రారంభమే, ఇంకా జరగబోతుంది, చాలా జరగబోతుంది, చాలా పెద్ద సక్సెస్ రాబోతుంది. ఓకేనా ఫ్రెండ్స్? మరి అలాంటిది మనం స్టడీ చేయాలి. ఒక కంపెనీ నిజమైనది, బలమైందంటే 10 ఏళ్ళు నిండి సక్సెస్ఫుల్ గా వెళ్తుందంటే అది ఆల్రెడీ ప్రూవ్ అయిపోయిందని అర్థం. మన కంపెనీ 18 ఏళ్ళు నిండిపోతున్నాయి. 18 ఏళ్ల నుంచి ప్రతి సంవత్సరం గ్రో అవుతూ సక్సెస్ రేట్ పెరుగుతూ అన్ని పెంచుకుంటూ ఇలాంటి స్టాక్ పాయింట్స్ దేశవ్యాప్తంగా 3,500 స్టాక్ పాయింట్స్ ఉండి ఓకే ఎంతో అభివృద్ధి చెందుతున్న కంపెనీని నెగిటివ్ గా ఆలోచించడం ఏంటి? ఇంకేది నమ్ముతాం మనం? ఇంకేది నమ్ముతాం? కాబట్టి ముందు అపనమ్మకము, నెగిటివ్ ఆలోచన తొలగించుకోవాలి. అది ఉంటే పనిచేయదు, ఏది పనిచేయలేము. తర్వాత ఆలోచించండి, మనం చదువుకున్నాము, డిగ్రీనో పీజీనో, ఒక ఉద్యోగంలో 10,000, 15,000, 20,000 జీతం వస్తుంది. ఇదే జీవితమా? ఒక్కసారి ఆలోచించండి. నేను ఆర్టీసీ జాబ్ లో ఉంటే ఇప్పుడు 30,000-35,000 సాలరీలో ఉండేవాడిని. నాకు కొన్ని ఫెసిలిటీస్ ఉంటాయి, గవర్నమెంట్ ఎంప్లాయ్ అన్నాక పర్లేదు, ఏదో నార్మల్ లైఫ్ వెళ్తుంది, పర్లేదు అనేది చెప్పగల నార్మల్ లైఫ్ వెళ్తుంది. అలాగే అదే కంఫర్ట్ లైఫ్ అని గడిపే వాళ్ళు వేల మంది ఉన్నారు. అలా చాలా ఉద్యోగాల్లో, ప్రైవేట్ ఉద్యోగాల్లో సెటిల్ అయిపోయి లక్షల మంది వాళ్ళ జీవితం మొత్తం అక్కడ స్పెండ్ చేస్తున్నారు. నేను అనుకున్నాను ఒక 3 ఏళ్ళు డిగ్రీ చదివినట్టు వెస్టేజ్ లో కనుక నా టైం, నా మైండ్ పెడితే నేను ఆ ఉద్యోగస్తులకు 10 రెట్లు 20 రెట్లు పైన ఉంటానని నాకు ఈ ప్లాన్ అర్థం చేసుకున్నాక మనస్ఫూర్తిగా టైం పెట్టాను. వెస్టేజ్ లో ఎన్ని ప్రమోషన్స్ ఉన్నాయండి? ఎన్ని ఉన్నాయి? 9 ప్రమోషన్స్ ఉన్నాయి. ఫస్ట్ ప్రమోషన్ పేరేంటి? బ్రాంజ్ డైరెక్టర్. అందరూ కాన్సంట్రేట్ చేయాలి. ఫస్ట్ ప్రమోషన్ బ్రాంజ్ డైరెక్టర్. బ్రాంజ్ డైరెక్టర్ అవ్వాలంటే ఎన్ని పాయింట్స్ రావాలండి? ఎన్ని పాయింట్స్ పూర్తి అవ్వాలి? 5,500 పాయింట్స్ పూర్తి అవ్వాలి. మొదటి నెల నుంచి కలుపుకుంటూ వస్తాడు. ఆ నెలలో 2,001 పాయింట్ చేయాలి మినిమం. పాస్ మార్కులు మినిమం 2,001 పాయింట్ బ్రాంజ్ డైరెక్టర్. అదే ఫాస్ట్ స్టార్ట్ బ్రాంజ్ డైరెక్టర్ అంటే ఒక నెలలో 4,500 పాయింట్లు చేయాలి. వింటున్నారా? ఒక నెలలో 4,500 పాయింట్లు చేయాలి. ఒక పాయింట్ అంటే ఎన్ని రూపాయలు అండి? ఎన్ని రూపాయలు? 33 రూపాయలకు ఒక పాయింట్ అండి. 33 రూపాయలు ఒక పాయింట్. కాబట్టి మీరు ఒక నెలలో 4,500 పాయింట్లు చేసినా బ్రాంచ్ అవుతారు. అన్ని నెలలు కలుపుకుని 5,500 పాయింట్లు చేసుకున్నా బ్రాంచ్ అవుతారు. ఓకే, సో ఇక్కడ అదిగోండి రేవతి గారు లేటెస్ట్ బ్రాండ్ న్యూ బ్రాంచ్ డైరెక్టర్. సో తను సార్ ఎలా సార్ నేను ట్రై చేస్తున్నాను సార్, కానీ
జాయిన్ అవుతున్నారు, ఇన్వాల్వ్ అవ్వట్లేదు సార్. ఎస్ అండి, మీ టైం మీకు వస్తుందండి. మీ పట్టుదల మీరు ఇదే కంటిన్యూ చేయండి. రైట్ పర్సన్ ని తీసుకోండి, ఇన్వాల్వ్ చేసుకోండి. గౌరీ గారు రాలేదండి. ఓకే అండి, అదే ప్రైవేట్ జాబ్లో ఉండే, ప్రైవేట్ డ్యూటీలో ఉండే చూడండి. సక్సెస్కి ఫెయిల్యూర్కి నేను లీవ్ అడిగేవాడిని ఆర్టీసీలో ఉండి. లీవ్ లేదండి, ఎట్లా రాజేష్ లేదు, లీవ్ కుదరదు, అసలు ఎంత టైట్గా ఉంది, అడగొద్దు, అసలు లీవ్ అడగొద్దు మొహాన్ని అనేస్తే, సార్ అవసరం అండి, కుదరదు. సరే నువ్వు చెప్పావు, నా పని నేను చేసుకుంటా. సైలెంట్గా అకౌంట్ వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ఏం చేస్తాం, సిక్ లెటర్ పంపిస్తాం అనమాట. నాకు ఫేవర్ వచ్చేసింది, ఓకే, నాకు మోషన్స్ అయిపోతున్నాయి, నేను ఇంకా డ్యూటీ చేయలేను. ఏం చేస్తాడు ఆయన, కొడతాడా తిడతాడా? నాకు ఇది ఇంపార్టెంట్, నువ్వు మంచిగా అడిగేది ఇచ్చావో లేదా, నా డెసిషన్ తీసుకుంటా. అది ధైర్యం అంటారు. దీని ధైర్యం అంటే ఏం చేసేది, ఫైట్ చేయడం కాదు, లేకపోతే ఇంకేదో చేయటం కాదు. డెసిషన్ మేకింగ్ ఈజ్ ధైర్యం. దాని దగ్గర బ్రేక్ అవుతారు చాలా మంది. నాకు లీవ్ ఇవ్వలేదండి, నాకు లేకపోతే మా ఇంట్లో బయలుదేరేప్పుడు ఆపేశారండి. అంటే నేను నెట్టుకుని వచ్చేమని కాదు, మనం చేసింది మంచి పని, ఇచ్చే డ్యూటీ అండి. మరి అక్కడ డ్యూటీలు పరిగెడుతున్నారు ఏంటండి, ఇక్కడ ఏంటండి ప్రాబ్లం? దిస్ ఇస్ డ్యూటీ. మీరు డెవలప్, ఈరోజు రాజేష్ ఇంత డెవలప్ అయ్యాడు, మరి ఆ పని చేయటం వల్ల. ఒక రాజేష్ అయ్యాడా, కొన్ని వందల మంది డెవలప్ అవుతున్నారు రాజేష్ టీంలో. కాబట్టి మనం చేసేది మంచి పని, 10 మందికి ఉపయోగపడి 10 మందికి హెల్త్ అండ్ వెల్త్ ఇచ్చేది అన్నప్పుడు ఎస్ అండి, డెఫినెట్ గా మనం కొంచెం త్యాగం చేయాలి, కొంచెం ధైర్యం ఉండాలి, పట్టుదల ఉండాలి, ఫోకస్ ఉండాలి, సక్సెస్ అవ్వాలి. ఇది చిన్నది కాదు. ఉద్యోగం అంటే రోజు అది ఉదయాన్నే 9 గంటలకు బయలుదేరి టిఫిన్ కట్టుకుని క్యారేజ్ కట్టుకుని బయలుదేరి దగ్గర నుంచి ప్రపంచ మేధావులు మొత్తం డైరెక్ట్ సెల్లింగ్ ఇస్ ద బెస్ట్ బిజినెస్ మోడల్. దిస్ ఈస్ ద బెస్ట్. 21వ శతాబ్దపు అద్భుతం ఇది వ్యాపారం. ఒక కామన్ మ్యాన్, ఒక ఆర్డినరీ పర్సన్ ఎక్స్ట్రాడినరీ అవ్వాలంటే దీన్ని మించిన అవకాశం లేదు. ఇది నిజమండి. ఫెయిల్యూర్ చూస్తారు ఎంతసేపు, ఫెయిల్యూర్ మీరు ఇలాగే చెప్తారండి. మరి అక్కడ అగ్రిగోల్డ్ మూసారు ఎందుకంటే మళ్ళీ వెంటనే దానికి కనెక్ట్ చేస్తుంది. అగ్రిగోల్డ్ మన బిజినెస్ కాదు కదా, లేదా ఇంకేదో కంపెనీ మన కంపెనీ కాదు కదా. అన్ని చెడే ఉంటాయండి, మంచి ఉంటాయండి. ఎస్, చెడు ఉంటాయి కాదనట్లా, మంచి ఉంటాయి. మంచి లేకపోతే ప్రపంచం ఎక్కడ ఉంది, మంచి మనుషులు లేకపోతే ప్రపంచం ఎక్కడ ఉంది? వాళ్ళందరూ చెడు అంటున్నారు, మీరేంటి మరి? మీరు మంచి అనుకుంటున్నారు, మరి మీరు మంచి అనుకుంటారు, ఇంకొంతమంది మంచి ఉంటారు కదా. మన ఎస్ అంటే పాజిటివ్ యాటిట్యూడ్ ఉండాలి కదా అని చెప్తున్నాను. నమ్మాలి కొన్ని మనం, అవునా? తర్వాత ఎస్, ఒక చూడండి, అంటే కొంచెం ఈ మైండ్ సెట్ ప్రాబ్లం, అందుకే నేను ఇదే మాట్లాడతా. ఓకే, సో చిన్నప్పటి నుంచి చదువుకుంటారు, ఎల్కేజీ దగ్గర నుంచి మొదలవుతుంది చదువు. ఎప్పుడంటే ఉద్యోగం వస్తుంది? ఎన్ని సంవత్సరాలకు వస్తుంది? 20 సంథింగ్, 20, 2, 3, 4, 5 ఇన్ని సంవత్సరాలు చదువుకున్నారు. అంటే ఇప్పుడు డిగ్రీ చదివారు, పీజీ చదివారు, జాబ్ రెడీగా ఉందండి? లేదు. మళ్ళీ దానికి ప్రాసెస్ ఉంది. చదువుకోవటం ఒక ప్రాసెస్, ఎగ్జామ్స్ రాసి పాస్ అవడం ఒక ప్రాసెస్, మెరిట్ రావడం ఒక ప్రాసెస్, డిగ్రీ పీజీ తీసుకున్న తర్వాత ఇంటర్వ్యూస్, మళ్ళీ ఎగ్జామ్స్ రాసి కాంపిటేటివ్ సెలెక్ట్ అయ్యి, మళ్ళీ ఇంటర్వ్యూకి వెళ్ళి సెలెక్ట్ అయ్యి, ఫైనల్ గా ఒక ఉద్యోగం వచ్చింది. అమ్మయ్య, 25 ఏళ్ళకి. అరే అంత ప్రాసెస్ కి ఏమో ఫస్ట్ నుంచి మనం పిల్లల్ని ప్రిపేర్ చేస్తాము. ఇక్కడ మాత్రం ఒక 6 నెలలు ఓర్పుగా పట్టుదలగా చేయాలంటే లేదు. సో దిస్ ఈస్ మైండ్ సెట్ ప్రాబ్లం. ఈ రానున్న రోజులు ఎలా ఉన్నాయంటే, మీరు చేస్తే అదృష్టవంతులు అంటే, చెయ్యకపోతే డాష్, మీ ఇష్టం. డాష్ అంటే ఏంటి? ఏమన్నా డాష్ లో ఏమని పెట్టాలి? మీ ఇష్టం కాదు, మీ కర్మ. అంతేగా మరి. అంటే ప్రపంచం అంతా యాక్సెప్ట్ చేసి మీ వేల మంది సక్సెస్ అవుతున్నా ఇంకా నేను వెనకే ఉంటానని అది మీ ఇష్టం, మీ కర్మ అనే స్టేజ్. ఎందుకంటే డైరెక్ట్ సెల్లింగ్ చాలా జెన్యూన్ బిజినెస్ సిస్టమ్. చాలా మంచిది చూడండి, ఎంగేజ్ చేస్తామండి. అది సక్సెస్ లేని రోజుల్లో అంటే 20 రోజులు అంటే ఫస్ట్ డేస్ లో ఏదైనా నెగిటివ్ గా మాట్లాడతారు. ఈ రోజు కూడా ఇంకా నెగిటివ్ ఏంటంటే, ఇంత సక్సెస్ అయ్యి గవర్నమెంట్ రాజముద్ర వేసిన తర్వాత కొన్ని వేల మంది జీవితాలు మార్చుకుని కారుల్లో తిరుగుతుంటే ఇంకా నెగిటివ్ గా మాట్లాడేవాళ్ళు. స్కీములు ఎప్పుడు ఉంటాయండి? ఆ స్కీములు ఉంటాయి, మోసాలు ఉంటాయి. కొంచెం చూడండి, అబ్జర్వ్ చేయండి. వెస్టేజ్ ఎక్కడన్నా డబ్బులు కట్టిస్తుందా? రిజిస్ట్రేషన్ ఫీజు ఉందా? రెన్యువల్ ఫీజు ఉందా? కంపల్సరీ ఇంత కొనమని చెప్తుందా? క్వాలిటీ లేని ప్రొడక్ట్ అమ్ముతుందా? మేనేజ్మెంట్ లో పర్ఫెక్ట్నెస్ లేదా? ఏముంది ప్రాబ్లం మరి? ఎంత మంచి టెస్టిమనీ. అందుకే చెప్పించాను నేను, రైతులు వాళ్ళేమో పెద్ద చదువుకోవాలి,
దీని మీద అవగాహన లేదు, నాలెడ్జ్ లేదు. వాడితో ఏం మాట్లాడిస్తుంది? ప్రొడక్ట్ మాట్లాడిస్తుంది. బాలి గారు అదే అంటారు, మీరు నేను పెద్ద మాట్లాడినాను అంటారా, ఏం అక్కర్లా, ప్రొడక్ట్ వాడండి అదే మాట్లాడిస్తుంది. మా ప్రొడక్ట్కు నోరు లేదు, అది మాట్లాడలేదు కాబట్టి మిమ్మల్ని పెట్టుకున్నా నేను, మీరు మాట్లాడాలి అని మనకి చక్కగా అవకాశం ఇచ్చి, చూడండి యాకోబ్ సార్ మీరు ఒక ఆర్డినరీ పర్సన్ కదా, మిమ్మల్ని ప్రొఫెసర్ చేస్తాం సార్ వెస్టేజ్ లో, ఓకే సూటు బూట్ వేపిస్తాం మీతో, మీరు రేపు క్రౌన్ అవుతారు, యూనివర్సిటీ అవుతారు, మళ్ళీ కార్లో తిరుగుతారు, మ్యాచ్ బంగ్లా కడతారు, రండి అని చెప్పి యాకోబ్ గారి బ్యాక్గ్రౌండ్ క్వాలిఫికేషన్ అడగకుండా ఇన్వైట్ చేసింది. ఎస్ ఆర్ నో? ఎవరు? వెస్టేజ్. ఆయన పాజిటివ్ తీసుకున్నాడు. అవును, నేను డబ్బులు కట్టించే దాంట్లోనే చాలా కష్టపడి చేసుకుని పోగొట్టుకున్నానే, ఇంత జెన్యూన్ సిస్టమ్ లో మా అబ్బాయిలాగా నేను వెనకాల ఎందుకు ఉండాలి, నేను ముందుండాలి అని డిసైడ్ చేసుకుని జాయిన్ చేసిన అబ్బాయి గారు ప్రకాష్ గారు వచ్చారు రంగంలో. వెరీ గుడ్, ఇన్వాల్వ్ అవ్వాలి ఇక్కడి నుంచి, నేను ప్రూవ్ చేస్తాను నిలబడని చెప్పి యాకోబ్ గారు నిలబడ్డారండి. ఎంత మంచి సిస్టమ్ ఫ్రెండ్స్, ఎన్ని వేల మంది జీవితాలు. అయితే కొన్ని పట్టుదల కావాలంటే వాస్తవంగా వేరు కలుపుకుంటే ఎవరు, ఈవెన్ మన యాకోబ్ గారు కూడా ఎంతో కష్టజీవి ఫస్ట్ నుంచి, వాళ్ళ అబ్బాయి గారు, ఓకే వైఫ్ కూడా వచ్చారా, వెరీ గుడ్, నైస్. చూడండి, అంటే నేను ధనాలను చూసా ఎందుకంటే ఎక్కడ చూసినా మనం ఏ ఊర్లో చూసినా ఆటో స్టాండ్ ఉంటుందండి, ఆటో స్టాండ్ ఉంటుందా? ఓకే, మా రజనీకాంత్ గారి స్టైల్లో మా యాకోబ్ గారు ఆటో స్టాండ్ లో ఆటో పెట్టుకుని ఉన్నారు. ఓకేనా, లైన్ ఎన్ని ఆటోలు ఉంటాయండి క్యూలో? కనీసం 15 ఉంటాయి. 15వ వ్యక్తి 14 అయితే గానీ ఆయనకి పాడు రాదు. ఎస్ ఆర్ నో? అంతసేపు నిలబడి అక్కడేమో పాజిటివ్ ఉంటారండి ప్రకాష్ గారు, అక్కడేమో పాజిటివ్ గా నా టైం నాకు వస్తుందని వెయిట్ చేస్తుంటారా? ఇక్కడ మీ టైం మీకు రాదా? ఇక్కడ ఓర్పోద్దా? ఇక్కడ పట్టుదలొద్దా? పోనీ ఇదేమన్నా ఏ పని చేస్తున్నారు? నాలెడ్జ్ తీసుకుని నాలెడ్జ్ ఇస్తే, ప్రోడక్ట్ ఇస్తే మాట్లాడితే, ఆపర్చునిటీ చెప్పి చూపించింది కూడా, మనం బుక్ చూపిస్తే ఇంతమంది సక్సెస్ అయి ఉన్నారని బుక్ చూపించి మాట్లాడొచ్చే. ఎన్ని జీవితాలు మారుతున్నాయండి వెస్టేజ్ లో, ఎంతమంది సక్సెస్ పర్సన్స్ అండి. మీ అప్లైన్ ఒక లేడీ ఎవరైతే యాకోబ్ గారు ఇన్స్పైర్ అయ్యారో, ఒక లలిత మేడం, తన బ్యాక్గ్రౌండ్ ఏంటి, తన ఫ్యామిలీ ఏంటి, ఆవిడే అంత పట్టుదలగా వచ్చి నిలబడి మళ్ళీ తిరిగి అన్ని సమస్యలు కూడా బేర్ చేసుకుని ఒక క్రౌన్ డైరెక్టర్. ఆఫ్ కోర్స్ అంటే ఇలాగా ఎవరో ఇప్పుడు జాన్ పాల్ గారు ఉన్నారు, ఎస్ ఆయన కష్టజీవి, బాగా కష్టపడుతుంటాడు, రైట్. మరి ఇప్పుడు ఆయన తిరిగి వచ్చి వెస్టేజ్ లోకి మళ్ళీ పట్టుదలగా నిలబడి, రైట్. సో సిల్వర్ డైరెక్టర్ గా నిలబడి ఎల్ఓపి తీసుకుని, రెండో ఛానల్ బిల్డ్ చేసుకుని, రెండో ఛానల్ ఎల్ఓపి తీసుకుని, మూడో ఛానల్ బిల్డ్ చేసుకుని, ఇప్పుడు మూడో ఛానల్ రేవతి గారు వాళ్ళ మీనాక్షి గారు వాళ్ళు ఒక బ్రేక్ అయ్యేసి ఇప్పుడు ఆయన స్టార్ డైరెక్టర్ విత్ 2 LOPs ఈ నెల 50,000 ఖర్చు తీసుకోబోతున్నారు. ఓటమి పాఠం అవ్వాలండి. ఓటమి అంటే నేరం కాదు, అది సక్సెస్ ఊరికి ఎవరికి రాదు. బయట చాలా హార్డ్ వర్క్ చేయాలి, ఇక్కడ కంపేర్ చేస్తే బయట చాలా హార్డ్ వర్క్ చేయాలి, చాలా పెయిన్స్ పడాలి. ఇక్కడ చాలా, మీరు ఒక చక్కటి ట్రైనర్ అండి, మీరు ఒక చక్కని మోటివేటర్ అండి, ఒక లెక్చరర్ అండి, మీరు ఒక ట్రైనర్, మీరు టీచింగ్ ప్రొఫెషన్ లో ఉన్నారు. ఇక్కడ మీరేమి అమ్ముకుండా తిరగట్లేదు. ఓకే, నేను ఆర్టీసీ ఉద్యోగంలో టికెట్లు అమ్మాను, ఇప్పుడు ఇక్కడ ఏమవుతున్నాను, ఇక్కడ అమ్ముతున్నానా? ఆపర్చునిటీ. ఓకే, లైఫ్ చేంజింగ్ మోటివేషన్, పెద్ద పెద్ద ప్రొఫెసర్స్ కూడా నేను టీచింగ్ చేస్తున్నాను. చెప్పండి, కొడతారా? రాజేష్ గారు ట్రైనింగ్ వినాలని కూర్చుంటున్నారు. ఇది దాని గ్రేట్నెస్, నాది కాదు. వెస్టేజ్ గ్రేట్నెస్. నేను ఆర్డినరీ పర్సన్. ఎస్ ఫ్రెండ్స్, ఇవాళ పిహెచ్డీ చేస్తూ 50,000 శాలరీతో ఇంజనీరింగ్ కాలేజ్ లో పనిచేస్తున్నారు. నేను 5 లక్షల ఇన్కమ్ లో ఉండి కొన్ని వేల మందిని ఇన్స్పైర్ చేస్తున్నాను. మరి ఏది గొప్ప అనంటే, నేను 5 ఏళ్లే, వాళ్ళు 20 ఏళ్ళ నుంచి చేస్తున్నారు. ఇది ఇంత మంచి విషయాలు ఉంటే కొద్దిగా స్టడీ చేద్దాం. నెగిటివ్ మాట్లాడటం ఏంటి వెస్టేజ్ ని? వాడు మాట్లాడుతున్నారు కదా, మీరు ఎవరైనా ఎందుకు చెప్తున్నారు? నలుగురిని కనిపించలేరా మీరు? దానికోసం చెప్తున్నా ఈ స్టోరీ అంతా. నలుగురిని ఇన్వాల్వ్ చేసుకోలేరా మీరు? ముందు మీరు నమ్మండి. వాళ్ళు వీళ్ళు ఏమంటున్నారు కాదు, అయ్యొద్దు అసలు చెవిట. నేనైతే ప్లాన్ చెప్పడానికి ఈ మేడం స్టార్ట్ చేశాను.
ఆవిడ అసలు అన్యమనస్కంగా ఉన్నారు. ఓకే ఓకే అని 2 మాటలు చెప్పేసి ఈ మేడం స్టార్ట్ చేశారు. ఈ మేడం కొద్దిగా ఈ మేడం అట్లా నా టైం అయితే నేను వేస్ట్ చేయాలి. ఒక్క మేడం దగ్గర చెప్తుంటే చాలా ఆసక్తిగా ఆవిడ ముందుకు కూర్చుంది, సార్ ఇదేంటి సార్ అదేంటి సార్ అని అడిగి, సార్ నేను స్టార్ట్ చేస్తాను, నాకు మీరు కావాలి అంతే తప్పితే వాళ్ళు ఇలా అన్నారండి, వీళ్ళు ఇలా అన్నారు, నేను ఇక్కడితో ఆగిపోయేసి నాకు ఇది అవ్వదండి స్టేట్మెంట్ ఇవ్వడం. మీ పని మీరు వెళ్ళండి, మీ వాళ్ళు మీకు ఎదురు చూస్తూ ఉంటారు, మీ వాళ్ళు మీకు ఉంటారు. బట్ మీరు మాట్లాడండి, ప్రజెంట్ చేయడం నేర్చుకోండి. ఆపర్చునిటీ మీది, సబ్జెక్ట్ మీది, మీ అప్లైది కాదు. ప్రతిసారి అప్లైని వెళ్ళడం, అప్లైన్ కావాలి, మీది సబ్జెక్ట్. ఈ విధంగా కనుక మీరు ప్రిపేర్ అయితే మై డియర్ ఫ్రెండ్స్, మీ జీవితం మారడానికి ఎంతో టైం పడదు. ఓకే, 1 year ఫౌండేషన్ వెస్టేజ్ లో 1 year. రేవతి గారు మీరు వచ్చి ఎంతకాలం అయింది? 6 months 7 months. ఓకే, ఇంకొక 5 నెలల్లో మీరు ఇప్పుడు బ్రాంజ్ అయ్యారు, రైట్? ఒక 3000 పాయింట్లు చేస్తారు, ఈ నెలకు 7000 8000 9000 వస్తాయి, రైట్? ఇంకొక 5 నెలలు ఉంది సంవత్సరానికి, కనీసం 5 నెలలు ఏమవచ్చు అనుకుంటున్నారు? గోల్డ్ డైరెక్టర్. ఒక 30,000 తీసుకుంటారా? ఇయర్ ఎండింగ్ క్రౌన్ కూడా పై పెట్టుకున్న టార్గెట్. సో నేను ఎప్పుడు చెప్తా, క్లారిటీ ఇన్ యువర్ మైండ్, ప్యూరిటీ ఇన్ యువర్ హార్ట్. మీరు చిత్తశుద్ధితో తీసుకోండి, ప్యూర్గా. మీ మైండ్ క్లారిటీ ఉండాలి, మీ అప్లైకి కాదు, క్లారిటీ మీకు ఉండాలి. మీరు క్లారిటీ, సబ్జెక్ట్ మీ దగ్గర ఉండాలి, మీరు మనస్ఫూర్తిగా తీసుకోవాలి. ఇదే సూత్రం, వేరే ఏమి లేదు వెస్టేజ్ చేయడానికి. ఇలా మీరు బలంగా తీసుకుని, ఓకే. సో మచిలీపట్నం నుంచి అనంతలక్ష్మి మేడం ఉన్నారు, ఇక్కడే ఉన్నారు. సో చాలా నాకు ఫ్యాన్ అన్నమాట, ఇష్టంగా తీసుకున్నారు వెస్టేజ్. ఇప్పుడు ఆ మేడం వాళ్ళ అల్లుడిగా మాట్లాడాడు, విన్నారా మీరు జూమ్ లో? ఎవరో అనుకున్నా ప్రసాద్ గారు అంటే, నేను మా అనంతలక్ష్మి గారు అల్లుడినండి, మా అత్తయ్య గారు రోజు చెప్తున్నారని చెప్తున్నారు. చూసారా? అంటే చూసారా, ఆవిడ ముందు కూతురుకి చెప్పుకున్నారు, తర్వాత అల్లుడికి చెప్పుకున్నారు. మీ ఎవరికి? వాళ్ళిద్దరు లెక్చరర్స్ మై డియర్ ఫ్రెండ్స్. వినండి, ఆర్డినరీ పర్సన్ కాదు వాళ్ళు. ఇద్దరు లెక్చరర్స్ ని ఒక తల్లి మోటివేట్ చేసి, మీరు దానికంటే ఇందులో మీకు లైఫ్ ఉంటుందని చెప్పారంటే అది కదా నమ్మకం. ఎందుకు ఇన్వాల్వ్మెంట్ రాదు? ఎందుకు? మీరు బలంగా తీసుకోకపోతే రాదు, మీరు బలంగా తీసుకుంటే రాకపోవటం ఏంటి? ఓకే, అది ఎగ్జాంపుల్ అంటే. అలాగా ఎవరైతే అట్లా బలంగా తీసుకున్నారో వాళ్ళు సక్సెస్. లలిత మేడం రెడీ బయలుదేరుతుండేవాడు, సపోజ్ అనుకుందాం. వెనకాల వాళ్ళ అమ్మగారు, అమ్మాయి వాళ్ళ కొంచెం పని ఉంది కదా, నువ్వు వెళ్ళపోతే వాళ్ళు ఆగొచ్చు కదా, వాళ్ళ సార్ ఏం సీరియస్గా చూస్తుంటారు. ఓకే, వాళ్ళ పెద్ద మేనమామ ఒక డైలాగ్ వేస్తారు, లలిత అంటారు అంతే. సపోజ్ అనుకుందాం, ఇదివరకు రోజు వీళ్ళ ముగ్గురిని దాటుకుని రావాలి. ఈమె డిసైడ్ అయిపోయింది మీటింగ్ రావాల్సిందే, కానీ ముగ్గురు అడ్డుపడుతున్నారు. ఎప్పుడన్నా ఆగారండి అలాగా? ఈ రోజు కూడా సేమ్ పొజిషన్? ఎస్, డెఫినెట్గా. నేను అంటాను, మరి అదే జాబ్లో అట్లా ఆపట్లేదు ఏంటండి? జాబ్ ఎంప్లాయీని అలా ఆపట్లేదు, ఇవాళ ఆగు అంటారా? ఎప్పుడన్నా లీవ్ పెట్టుకుంటారు, తప్పలేదు. ఇవాళ కొంచెం ఫ్యామిలీ స్పెండ్ చేయి, ఒక రోజు లీవ్ పెట్టుకుంటే తప్పలేదు. కానీ ఎవ్రీడే అనుకుంటే లాగుతారా జాబ్కి వెళ్ళొద్దని? ఇక్కడ ఎందుకంటే లాగుతున్నారు అంటే మీరు ఆ నమ్మకాన్ని ఇవ్వాలి మీ ఫ్యామిలీ ఫస్ట్. ఇది మంచి ప్రొఫెషన్, నేను చేసేది ఆమె లెక్చరర్, ఆమె ప్రొఫెసర్. నేను బాగుంటా కాదు, 10 మందికి లైఫ్ ఇస్తున్నాను, ఇది నా ఇష్టంగా తీసుకున్నాను, దయచేసి నాకు సపోర్ట్ చేయండి. సక్సెస్ చూపిస్తా, నేను ఊరికే చేయట్లేదు. ఈరోజు మేడం 75,000 తీసుకుంటున్నారు, గ్రౌండ్ డైరెక్టర్ అయ్యారు, రికగ్నిషన్ ఇస్తున్నారు, గౌరవం ఇస్తున్నారు. ఇంకేం కావాలండి? ఇంకా వెనక్కి మహా భయపడి ఏం చేస్తామండి జీవితంలో? ఎంతసేపు భయం? నో. ఓకే, ఎంతసేపు వెనక్కి లాగే సెక్షన్స్ ఉంటాయి మన సొసైటీ అది. కానీ లీడర్ అనే వ్యక్తి దాన్ని దాటుకుని వస్తాడు, వాళ్ళనే లీడర్స్ అంటారు. ఓకే, మీరు లీడర్ అవ్వాలనుకుంటే ముందుకు వస్తారు, లేదంటే వెనక్కి. ఓకే, ఎస్ ఫ్రెండ్స్. కాబట్టి చూడండి, ఒక నలుగురిని మీరు ఇన్వాల్వ్ చేసుకున్నారు, ఇదే పని. మీరు నెలకి మీ ఇంట్లో కావాల్సిన ప్రొడక్ట్స్ వాడుకుంటున్నారు వెస్టేజ్లో, కొంతమందికి షేర్ చేస్తున్నారు. అమ్మటం అనేది ఎందుకు చేయాలి? అది షేరింగ్ అనాలి, అమ్మటం కాదు, సెల్లింగ్ కాదు, షేరింగ్. ఎందుకు? వాళ్ళకి ఒక ప్రాబ్లంకి సొల్యూషన్ ఇస్తున్నాం, అది హెల్త్ ఆర్ అగ్రి ఆర్ ఎనీథింగ్, పర్సనల్ కేర్ ఎనీథింగ్. లేదు, మన బిజినెస్ని ప్రమోట్ చేస్తాం. అసలైన విషయం అది. మన బిజినెస్ ప్రమోషన్ నోట్తో చెప్తే అవ్వదు, ప్రోడక్ట్ మాట్లాడాలి. కాబట్టి ప్రోడక్ట్ ఇవ్వాలి.
దాన్ని షేరింగ్. ఎలా ఇస్తున్నారు? మీరు వాడింది చెప్తున్నారు, మీరు వాడింది చెప్తున్నారు తప్పితే అమ్మటం కోసం చెప్పలేదు, అంటగట్టడం కోసం చెప్పలేదండి ఎవరికి. మీరు వాడి ఫలితం పొంది ఆ ప్రొడక్ట్ ని షేర్ చేస్తున్నారు. దానిలో దమ్మున్న ప్రొడక్ట్ అది, ది బెస్ట్ క్వాలిటీ. ఈ సిస్టమ్ లో బెస్ట్ క్వాలిటీ లేకపోతే ఫెయిల్ అయిపోతుంది. కాబట్టి ది బెస్ట్ ప్రొడక్ట్స్ మనం ఇక్కడ చేస్తున్నాం. ఓకే, కాబట్టి డియర్ ఫ్రెండ్స్, కాబట్టి ఎస్ మనం బల్ల గురించి మాట్లాడచ్చు ఈ బిజినెస్ మీరు. కాకపోతే మీరు 3 months లెర్నింగ్, 3 months ప్రాక్టీస్. 6 నెలలు, ఒక్క 6 నెలలు మీరు నిలబడాలి, ఇంకొక 6 నెలలు మీ 6గురు నిలబెట్టాలి. అంటే జాయిన్ అవడం వేరు, నిలబెట్టడం వేరు. జాయినింగ్స్ అవుతుంటారు, మీరు నిలబెట్టాలి, సిస్టంలో కూర్చోబెట్టాలి, ఫోకస్ పెట్టించాలి ఒక 6గురిని. అది జనరల్ మనం చెప్పేది సార్. అందుకే మినిమం ఏ మనిషికైనా ఒక 4 కావాలి. ఒక 4ని మీరు ఇన్వాల్వ్ చేసుకునే ప్రక్రియ లేకపోతే జీవితంలో ఏది చేయలేము. ఇదే కాదు. ఎస్, కాబట్టి చూడండి మనం డిఫరెంట్ ప్లాన్స్ చెప్పుకుంటాం. మీరు ఒక 4 ఇన్వాల్వ్ చేసుకున్నారు, 6 మంది కూడా తల ఒక 4 ఇన్వాల్వ్ చేసుకున్నారు. 16 4 ఎంత అండి? 64. వెరీ సింపుల్. 4 16 64 84. మీతో కలిపితే 85. ఈచ్ పర్సన్ వాళ్ళ ఇంట్లో కావాల్సిన సరుకులు వెస్టేజ్ లో 2000 వాడుకుంటున్నారు. ఈచ్ పర్సన్ 4 ఫ్రెండ్స్ కి ఒక 1500 రూపాయల ప్రొడక్ట్ షేర్ చేస్తున్నారు. 3500. 100 PV బస్ అయిపోతుంది. మంత్ లో మళ్ళీ నెల మొత్తంలో 100 PV చేయడం కూడా కొంతమంది కష్టం అంటారు. ఎందుకు అర్థం కాదు. షాప్ పెడితే, చిన్న కొట్టు పెడితే ఓకే, రోజుకు ఒక 5000 అమ్ముకోవాలి, రోజుకు ఒక 5000 అమ్మాలి. చిన్న కొట్టులో కూడా రోడ్డు మీద బండి మీద నిలబడి పొద్దు నుంచి రాత్రి దాకా వాడి కూడా 3-4 వేలు అమ్ముకోవాలి. మరి అలాంటిది నెల మొత్తం మీద 4 ఫ్యామిలీస్ కి మన ప్రొడక్ట్ షేర్ చేస్తే 1600 అయిపోతాయే. అది కూడా కష్టం. మన మైండ్కి, మీరందరూ మైండ్కి చెప్పండి, ఈ పని కష్టం కాదు, చాలా సులువు, నేను ఇష్టంగా చేస్తాను, నాకు చాలా బాగా నచ్చింది. నేను 10th క్లాస్ చదువుకున్నాను, 8వ క్లాస్ చదువుకున్నాను, 5వ క్లాస్ చదువుకున్నాను, కానీ నన్ను DUCD అనే ప్రమోషన్ దాకా కూడా కంపెనీ వెళ్ళమంటుంది. నన్ను ఆపట్ల, నా క్వాలిఫికేషన్ బట్టి, నా బ్యాక్గ్రౌండ్ బట్టి. చూడండి ఎంత మంచి అవకాశం. దీన్ని ఎంత బలంగా ఫోకస్ పెట్టాలి ఒకసారి ఆలోచించండి. ఓకే, కాబట్టి డియర్ ఫ్రెండ్స్, ఇలా మనం ఆ కాన్సెప్ట్ ని బిల్డ్ చేసుకుంటూ వెళ్తుంటే చూడండి 3 స్టెప్స్ లోనే మీకు 85 మంది అవుతున్నారు. 85 మంది తలకు 100 పాయింట్లు, 3,500 అంటే మినిమం. 100 పాయింట్ల PV అంటారు, 100 PV 8,500 PV వస్తుంది. ఈ 8,500 PVకి మీరు 4,500 పాయింట్లు ఒక నెలలో చేస్తే బ్రాంజ్ అవుతారు, ఫాస్ట్ స్టార్ట్ అని చెప్పుకున్నాం. 8,500 పాయింట్లతో మీరు స్ట్రాంగ్ బ్రాంచ్ డైరెక్టర్ అవుతారు. 20,000 పైన కమిషన్కి వస్తారు. ఎంత ఆదాయం? 20,000. చూడండి ఈ 3 స్టెప్స్ చేయడానికి ఎంత టైం పడుతుంది? లెక్క ప్రకారం నెలకు ఒక స్టెప్ చేయాలి. నా 4 ఒక నెలలో, వాళ్ళ 4 2వ నెలలో, వాళ్ళ 4 3వ నెలలో. 3 months లో మీరు 20,000 ఇన్కమ్కి వెళ్ళటానికి మనం ఛాలెంజ్గా చేస్తే అవుతుంది. ఓకే అండి. లేదు 2 నెలలు ఒక స్టెప్ చేసిన 6 నెలలకు 20,000కి వెళ్తారు. 6 నెలలకు 20,000. ఓకే, నెక్స్ట్ 6 నెలలు ఆ 4 మీరు ఇదే ప్రాసెస్ చేయించుకుంటే, ఒక్కొక్కళ్ళు ఇదే డూప్లికేషన్ చేస్తుంటే, ఆ 4 ఇదే 8,500 పాయింట్లతో బ్రాంజ్లు అయితే మీరు డైమండ్ డైరెక్టర్. ఓకే, 4 ఛానల్స్ ఇచ్చి LOBs అంటారు, అన్ని కమిషన్స్ వస్తాయి, కార్ ఫండ్ వస్తుంది. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు ఒక డైమండ్ డైరెక్టర్ గా యూ విల్ గెట్ మినిమం 1 lakh rupees. 1 lakh rupees. సో కాబట్టి ఇక్కడ ప్లాన్ క్లియర్గా ఉంది. మనం క్లియర్గా ఉన్నాం లేదా చెక్ చేసుకోండి. మనం క్లియర్గా ఉన్నామా, కాన్ఫిడెన్స్ ఉన్నాం లేదా చెక్ చేసుకోండి. మనలోనే ఉంది ఇక్కడ ఫోకస్. సక్సెస్ కావాల్సింది ఏంటిది? ఫోకస్, ఏకాగ్రత పెట్టడం, మనసు పెట్టడం. ఓకే, మీరు ఎస్ నా లైఫ్ వెస్టేజ్ లో మార్చుకోవాలి. వితిన్ 3 years లో నేను ఈ పొజిషన్కి వెళ్ళాలి, వితిన్ 1 year నేను ఈ పొజిషన్కి వెళ్ళాలని మీరు బలంగా నిర్ణయించుకుని, ఎవరైతే దీన్ని రెగ్యులర్ గా ఫోకస్ పెట్టి, వీటన్నిటికీ ఏంటంటే చక్కగా మీరు ప్లాన్ షో నేర్చుకోవాలి. గోవర్ధన్ రెడ్డి గారు ఏం నేర్చుకోవాలి? ప్లాన్ షో. మీరు ఇదిగోండి బోర్డు, ఇప్పుడు గోవర్ధన్ రెడ్డి గారిని పిలిచాం, బోర్డు మీద గోవర్ధన్ రెడ్డి గారు మార్కర్ తీసుకుని ప్లాన్ చెప్పాలి. మీరు చాలా బాగా మాట్లాడతారు, మంచి వాగ్దాటి ఉంది మీకు. ఆ వాగ్దాటిని ఎక్కడ అప్లై చేయాలి? ప్లాన్ షో చెప్పాలి. ఇక్కడ జ్యోతి గారు ఏం చెప్పాలి? ప్లాన్ షో చెప్పాలి. మేడం గారు ఏం చెప్పాలి? ప్లాన్ షో చెప్పాలి.
మీరందరూ ఇక్కడ ఉన్న అందరూ ప్లాన్స్ చెప్పడం నేర్చుకోవాలి. ఉమా గారు, మేడం గారు, ఎవరైనా ఎనీ పర్సన్, యు మస్ట్ షో ద ప్లాన్. వెస్టేజ్ లో ఉన్న అవకాశం ఏంటి? అవకాశం నాకు ఇవ్వండి సార్, నేను చెప్తాను అని రెడీగా ఉండాలి అందరూ ఇక్కడ హాల్లో ఉన్నవాళ్ళు. మీకు ప్లాన్ షో అనగానే దగ్గరకు వచ్చేసి చక్కగా మైక్ పట్టుకుని సైతం 100 మంది కాదు 1000 మంది ఉన్నా మీరు చక్కగా ప్లాన్ చెప్పడాన్ని మీరు ఇష్టంగా ప్యాషన్ గా తీసుకుని అప్పుడు మీరు వెస్టేజియన్, అప్పుడు మీరు నెట్వర్క్ లీడర్ అవుతారు. మామూలుగా మాట్లాడటానికి మొహమాటం అంటే కొత్త వాళ్ళకి ఉంటుందండి, కాదను. బట్ మీరు ఎక్స్పీరియన్స్ అవుతూ నేర్చుకోవాలి. ఓకే, చూడండి మన తల్లి చూడండి, ఒకసారి నిలబడరా. మాధవి, భీమా మాధవి చూడండి, బాబు చూడండి, మన అవకాశం వచ్చింది, దున్న అవతల పడేసింది, ఇట్లా చేసేసి అవతల పడండి. ఇప్పుడు అందరికంటే చిన్న వయసు ఇక్కడ 20 years పాప అవకాశం ప్లాన్ చెప్పమానండి దున్నేస్తుంది. అవకేమవుతారండి? సక్సెస్ అవకేమవుతారు? అవకాశం మీకు ఆయుధం, వజ్రాయుధం అండి. వెస్టేజ్ అవకాశం కూర్చోరా, అవకాశం వజ్రాయుధం. వజ్రాయుధం మీ చేతిలో పెట్టుకుంటే మీరు ఎంత పవర్ఫుల్గా ఉండాలంటే, ఎప్పుడు ఎదురేదో ఎప్పుడు వచ్చినా నా దగ్గర వజ్రాయుధం ఉంది, సమస్య లేదు, అది మీ పవర్. వెస్టేజ్ వజ్రాయుధం మీతో ఉంది, ఎవరి జీవితం అయినా మారుస్తుంది ఇది. కమాన్ రండి. అనగలిగినది ఏంటంటే ప్లాన్ షో. నేను ప్రోడక్ట్ బాగా చెప్తానండి, ప్లాన్ చెప్పాలంటే నాకు కొంచెం అండి అని కొంచెంలో ఉండి ప్లాన్ షోని ఎవరైతే, మళ్ళీ ఇక్కడ ఉన్న అందరికి చెప్తున్నాను, ప్లాన్ షోని ఎవరైతే ప్యాషన్ గా చెప్తారో మీరు విన్నర్స్. మీరు ఎంత బాగా ప్రోడక్ట్ చెప్పండి, బట్ ప్లాన్ లోకి రాకపోతే మీరు అక్కడే ఉండిపోతారు. మీరు అగ్రీ చేస్తున్నారు సూపర్ గా, అగ్రీలో ప్లాన్ చెప్పండి, ఇదే ప్లాన్ చెప్పండి. యాకబ్ గారు ఓకేనా? ఏమంటారు? గుడ్ మార్నింగ్ డియర్ రైతులు, మన రైతు సోదరులందరికీ స్వాగతం. ఓకే, మీ అందరికి నమస్కారం. రైతు రాజ్యం, రైతులు అయితే భారతదేశం లేదు, ప్రజలు లేరు, భోజనం నడవదు రోజు. ఓకే, రైతు సంక్షేమంగా ఉండాలంటే, హ్యాపీగా ఉండాలంటే ఇదిగోండి వెస్టేజ్ అవకాశం వచ్చింది. నేను మీకు చెప్తున్నా ఒక రైతుగా, మీ భాషలో మాట్లాడండి, ఏం కాదు, మీ భాష ఏదైతే అది మాట్లాడండి. ఓకే, మన అల్లు అర్జున్ కనుక చిత్తూరు భాష మాట్లాడినట్టు, ఏ సినిమాది పుష్ప మాట్లాడాడు కదా, మొత్తం సినిమా మొత్తం చిత్తూరు లాంగ్వేజ్. మీ లాంగ్వేజ్ మీదబ్బా, ఇంగ్లీష్లో మాట్లాడాలని ఎవరు చెప్పారు ఇక్కడ? ఎవరు చెప్పారు? ఎవరన్నా కొద్దిగా స్టైల్గా మాట్లాడుతున్నారు అనుకోండి, వాళ్ళ భాష వాళ్ళు చదువుకున్నారు, మాట్లాడతారు. మన జనం భాష, మన భాషలో మనం. రైతన్నలారా రండి, మీరు వెస్టేజ్ స్టార్ట్ చేయండి, డబ్బులే పెట్టద్దు. ఇప్పుడు దాకా మనం కెమికల్స్ మీద పెట్టాం. ఓకే, మన నేలను పాడు చేసుకున్నాం, ఇప్పుడు మన నేలను మళ్ళీ బలోపేతం చేద్దాం. ఓకే, తర్వాత రైతుని స్ట్రాంగ్ చేద్దాం, బలం ఇద్దాం. అది ఇవ్వాలంటే నేను అవకాశం చెప్తున్నానని వాడటం, వాడింప చేయడంతో పాటుగా ఈ స్ట్రక్చర్ చెప్పాలి. మీరు ఒక 4 రైతుల్ని వెస్టేజ్ లో డిస్ట్రిబ్యూటర్ గా మెంబర్షిప్ జాయిన్ చేయించుకోండి. వాళ్ళు ఎవ్వరు కట్టొద్దు, ఏం కట్టొద్దు, రూపాయి కూడా ఎవ్వరికి ఇవ్వద్దు. మీరు ఏం వాడతారో అవి వాడండి. మీ పంటకి వెస్టేజ్ ప్రొడక్ట్స్ వాడండి, మీ ఇంట్లో మొక్కలకి వెస్టేజ్ ప్రొడక్ట్స్ వాడండి. ఎంత? జస్ట్ ఒక 3,000 రూపాయలు, నెలకు 3,000 రూపాయలు. మరి ఇంట్లోకి ఎలాగ రావాలి? సోపు, పేస్ట్, షాంపూ వాడాలిగా, అవి ఎలాగో 1,500, 2,000 ఉంటాయిగా. మరి ఇంకా 100 పాయింట్లు అనే వెరీ సింపుల్ ప్లాన్, 100 పాయింట్స్ వెరీ సింపుల్ ప్లాన్. మనసు పెట్టి నెట్వర్క్, ఇది నెట్వర్క్ అంటారు. ఎంత ఫాస్ట్ గా మీరు టీమ్ ని డెవలప్ చేసుకుంటూ వెళ్తారో మీ సక్సెస్ అంత ఫాస్ట్ వస్తుంది. మీరు ఇక్కడ ఆగారనుకోండి, నేను వాడుతున్నాను, కొంతమందికి ఇస్తున్నాను, వాళ్ళు బాగున్నాయి అంటున్నారు, కానీ ఇంకా జాయిన్ అవ్వలేదు, డబ్బులు ఇవ్వలేదు, ఇది ఆగుతా ఉంటే వీళ్ళుగా తిక్కోళ్ళండి. గో ఫర్ నెక్స్ట్ పర్సన్, షో ద ప్లాన్, షో ద ప్లాన్, షో ద ప్లాన్, షో ద ప్లాన్, షేర్ ద ప్రొడక్ట్ కంటిన్యూగా, రోజుకి ఇద్దరికి, ముగ్గురికి. ఆ వర్క్ మీరు మొక్కలు నాటి నీళ్లు పోసే కార్యక్రమం మీరు ఒక 6 నెలలు కంటిన్యూగా చేయాలి. నెలకి 2 ఇద్దరు చొప్పున 12 మంది వచ్చారు. ఆ 12లో మీకు 4 రైట్ పర్సన్స్ వచ్చేస్తారు. మీరు జాయిన్ చేసిందే 4 కాదు, ఇన్వాల్వ్ అయ్యేవాళ్ళు 4 లేదా 6. ముందు 4 లేదా 3 అయితే తర్వాత 6 వెళ్తాం. ఇలా మీరు ఈ బిజినెస్ ని అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. ఇది మార్పు, చేంజెస్. షాప్ బిజినెస్ మన తాతలు ముత్తాతలు ఇచ్చి చేస్తున్నారు. కొద్ది మంది మాత్రం పైకి వెళ్ళారు, మిగతా వాళ్ళందరూ ఆ షాపులోనే కొట్టులాడుతున్నారు. మన తాతలు ముత్తాతలు వ్యవసాయం చేశారు, అలానే ఉండిపోయారు.
మన తాతలు ముత్తాతలు నాన్నగారు చిన్న చిన్న ఉద్యోగాలు చేశారు, అక్కడ అలానే ఉండిపోయారు. ఓకే, కానీ జీవితాలు ఇలా మారలేదండి. ఈ విధంగా మారలా. వెస్టేజ్ మారుస్తుంది, మీ టోటల్ లైఫ్ మారుస్తుంది. టోటల్ లైఫ్, ఫ్యామిలీ లైఫ్. ఎప్పుడైనా ఒకసారైనా నేను ఫ్లైట్ ఎక్కాలనుకున్న వాడిని ఈ రంగంలోకి వచ్చి 60 పైన విమానాలు ఎక్కానంటే బికాస్ ఆఫ్ వెస్టేజ్. ఎవ్రీథింగ్ ఈస్ చేంజ్, ఎవ్రీథింగ్ చేంజ్. నేను నా వైఫ్ ఇప్పుడు రోజు మా పని ఏంటంటే ఏ హౌస్ తీసుకోవాలా, ఏంటి, ఏ మోడల్ ఎలా ఉంది, ఎంత ఎస్ఎఫ్టీ ఉంది, ఎంత ప్రైస్ ఉంది, ఏ ఏరియా బాగుంది, ఎవ్రీథింగ్ రోజు ఇదే పని. ఎస్, కార్ తీసుకునే ముందు ఒక 3-4 నెలలు ప్రతి కార్ను చూడటం, ఏ కార్ తీసుకోవాలి. అప్పుడు ఆ కారు మనకు ఐడియా లేదు. వెళ్తూ దారిలో అంటే ఇక బెస్ట్ 3-4 కార్లు, ఇక వాటి మీద దృష్టి పెట్టడం. ఈ కార్ అదే కలర్ చూడటం, మోడల్ చూడటం, ఎంత బాగుంది. మీరు నమ్మడం, ఒక కార్ వెనకాల నేను కొంత దూరం కూడా వెళ్ళేవాడిని దాన్ని చూడటానికి. ఒక కారు స్టాండ్ ఉన్న దగ్గరికి వెళ్ళి అబ్జర్వ్ చేసేవాడిని, వీటిలో ఏ కారు బాగుంది. ఎస్, మరి మీరు మనసు పెడితే మీకు 1 by 1 ఎవ్రీథింగ్ ఇవ్వడానికి వెస్టేజ్ రెడీ ఉంది. మీరు దానికి అది పొందడానికి అర్హత పొందాలి, ఇదే వర్క్ చేయాలి. ఓకే, కాబట్టి మీ ఫోకస్, మీ బ్యాక్గ్రౌండ్ ఏదైనా అవ్వచ్చు, మీరు ఇష్టంగా బలంగా తీసుకుంటే ఓకే, మీరు అందరూ సక్సెస్ అవుతారు ఫ్రెండ్స్. కాబట్టి పైన చేస్తే ఏది జీవితంలో సాధించలేదు. చిన్న సమస్యలకి బ్యాక్ స్టెప్ చేస్తే ఏది సాధించలేదు. మనసు పెట్టండి, నేర్చుకోండి పట్టుదలతో. ఇతను కాకపోతే ఇంకోళ్ళు, ఈవిడ కాకపోతే ఇంకొకళ్ళు అనుకుని మీరు రెగ్యులర్గా పెడితే మీ టైం మీకు వచ్చే రోజు ఎంతో దూరంలో లేదు. ఇవాళ మన లీడర్స్ అద్భుతమైన సక్సెస్ అయ్యారు, చాలా మంచి సక్సెస్ అయ్యారు. ఎస్, మన లలిత మేడం క్రౌన్ డైరెక్టర్ అంటే తనకు పెద్ద డ్రీమ్. ఓకే, క్రౌన్ అవ్వాలి, క్రౌన్ ముందు డైమండ్ అవ్వాలి, అయ్యారు. ఇంకా క్రౌన్ టార్గెట్, నెక్స్ట్ క్రౌన్ గౌరవించారు, అయ్యారు. ఇప్పుడు హౌస్ ఫండ్ ఆ 3 నెలలు పూర్తి చేయాలి. ఫస్ట్ మంత్ అవుతున్నప్పుడు నేను 3 నెలలు పూర్తి చేస్తానా లేదా, ఆ విధంగా తను అనుకుంటూనే ఎస్, మనసులో మాత్రం 80% పూర్తి చేయాలని ఉంటుంది. ఏ మాత్రం తను ఇది కాదు అని అంటే యాక్సెప్ట్ చేయరు. ఓకే, ఇది అవ్వదు అని అంటే యాక్సెప్ట్ చేయరు, ఆగండి అంటే యాక్సెప్ట్ చేయరు. 80% అవ్వాలి, ఇది ఎట్లా అవుతుందో నాకు తెలియదు, అవ్వాలంతే. అలా మొండిగా చేసే తత్వం రావడం. కాబట్టి మరి ఒక హౌస్ వైఫ్ గా, ఒక లేడీగా తను ఈ బిజినెస్ లో ఇన్వాల్వ్ అయ్యి మీ అందరికి ఎగ్జాంపుల్ గా క్రౌన్ డైరెక్టర్ అయ్యి 3 నెలలు పూర్తి చేసి హౌస్ ఫండ్ కూడా అచీవ్ చేసి ఇవాళ ఒక ఎగ్జాంపుల్ లీడర్ గా నిలబడ్డారంటే ఈ పట్టుదలే మీకు కావాలి, మనందరికి కావాలి. ఒకసారి మేడం బిగ్ రౌండ్. సో అట్లనే మరి పద్మ మేడం కాలేదు, ఆవిడ బై బ్యాడ్ లక్ ఏదో కాల్ స్లిప్ అయి జారి పడ్డారట వాటర్ దగ్గర ఎక్కడో. సో బయలుదేరుతూ ఆగిపోయారు. రైట్, తర్వాత అంటే కొంతమంది ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఓకే, యాక్చువల్గా కొంతమంది ఎస్, ఒకళ్ళిద్దరు కోవిడ్స్ సింటమ్స్ రావడం, ఆగడం, ఆఫ్ కోర్స్ అవి ఉంటాయి, రీజన్స్ ఉంటాయి. బట్ మరి పద్మ మేడం కూడా డైమండ్ అయ్యారు. ఎస్, కార్ ఫండ్ 3 నెలలు పూర్తి చేసుకుని కార్ ఫండ్ అచీవ్ అయ్యారు, స్టార్ టైటిల్ మినిమం. ఓకే, మరి ఈరోజు ఆవిడ కూడా సన్మానం ఉంది యాక్చువల్గా. మరి మేడం ఒకసారి బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. సో తను కూడా చక్కగా స్టార్ డైరెక్టర్ పూర్తి చేసుకుని 3 నెలలు తను కూడా కార్ ఫండ్ అచీవ్ చేసుకుని ఆయనకి డ్రీమ్ ఉంది, కార్ తీసుకోవాలి. ఎస్, మరి బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్ టు గోల్డ్ డైరెక్టర్ యాకోబ్ గారు. బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. సురేంద్ర గారు ఫోన్ లో ఉన్నారు. ఓకే, బ్రాండ్ న్యూ స్టార్ డైరెక్టర్ నిజామాబాద్ నుంచి లైవ్ లో ఇక్కడ వింటా ఉన్నారు. హాయ్ సురేంద్ర గారు. చూడండి, ఒక రైతు బిడ్డ సురేంద్ర గారు, ఆయన స్టార్ డైరెక్టర్ అయ్యారు, వాళ్ళ ఫ్యామిలీ ఇన్వాల్వ్ అయ్యారు, పిల్లలు కూడా ప్రమాణం చేస్తున్నారు. ఇలాంటి సో మెనీ ఎగ్జాంపుల్స్ ఉంటాయి. మీరు ఏం లేదండి, మాకు నేర్పింది ఫస్టే. అఫ్ కోర్స్ నాకు కూడా మంచి యాటిట్యూడ్ ఉంది. ఆ పూర్వంగా నాడ కడతారంట చూడండి, ఇంతే నాడ కట్టుకోవాలి. మీరు అటు నుంచి చూడకూడదు, వేరే చెవులోకి ఏది వెళ్ళకూడదు. ఇంకా ఓన్లీ వెస్టేజ్ సక్సెస్ అని మీ గోలే నేను చెప్పేది. ఎందుకంటే సక్సెస్ అయ్యే వ్యక్తి వెస్టేజ్ అని కాదండి. మీ పిల్లగాడు కలెక్టర్ అవ్వాలి, ఐఏఎస్ రాయాలండి, అప్పుడు నాడ కట్టుకోవాలా, లేకపోతే అన్ని చూసుకుంటా చదివితే వస్తుందా? ఏకాగ్రత మొత్తం దాని మీదే ఉండాలి. మామూలు విషయం కాదు. ఒక డాక్టర్ అవ్వాలంటే, ఒక కలెక్టర్ అవ్వాలన్నా, ఏదైనా ఒక సక్సెస్ అవ్వాలంటే దాని మీద ఏకాగ్రత పెట్టాలి. అదే సూత్రం ఎక్కడైనా, అదే వెస్టేజ్ లో చెప్తున్నాం, అంతే తప్పితే ఇక్కడ వేరే కాదు. ఇక్కడ పెట్టడం వల్ల జీవితం మారుతుంది. కాబట్టి
మంచి మరి సక్సెస్, మంచి లైఫ్ మీకోసం ఎదురు చూస్తుంది. ఈ సూత్రాలను మేము విజయం సాధించిన ఏదైతే పాయింట్స్ ఉన్నాయో అవి మీరు కూడా తీసుకుని సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, బ్రాండ్ న్యూ సిల్వర్ డైరెక్టర్స్ ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి. కొత్తగా సిల్వర్ అయిన వాళ్ళు మన ఇక్కడ ఉన్న ఫ్రెండ్స్ లో ఇద్దరు సిల్వర్ డైరెక్టర్స్ ఉన్నారు. ఓకే, వారికి కంగ్రాచులేట్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ బ్రాంజ్ డైరెక్టర్స్ కొత్తగా బ్రాంజ్ అయ్యారు ఫ్రెండ్స్. 1 2 3 4. సో వాళ్ళకి రికగ్నిషన్ ఉంటుంది. 5 కంగ్రాచులేషన్స్. రైట్, ఇప్పుడు మనం ఛాంపియన్స్ డే లోకి వెళ్తున్నాం. రైట్, ఇక మనం హౌస్ ఫండ్ అచీవర్ నుంచి కార్ ఫండ్ అచీవర్. మందికి ఏమో ఆ కోరిక ఉండదు, ఆ ఫైర్ ఉండదు. కొంతమందికి ఏమో ఒక పొంగులాగా ఉంటుంది, పాల పొంగులాగా ఉంటుంది. కింద నుప్పు పెడితే పైన పాలు పెట్టి పొయ్యి మీద ఏమవుతాయి పాలు. ఇలాంటి మీటింగ్ రావడం, సార్ ఇక్కడి నుంచి నేను గట్టిగా ఇన్వాల్వ్ అవుతాను సార్, ఇక్కడి నుంచి సమస్య లేదు సార్ అంటారు. ఇవాళ చెప్తారు ఆ మాట. మహా ఇది హాల్లో ఉంటుంది. ఆ కిందకి వెళ్ళిన దగ్గర నుంచి బుస్మంట స్టార్ట్ అయింది. ఇంటికి వెళ్ళిన దగ్గర నుంచి మామూలే. మళ్ళీ ఇలా ఉండొద్దండి. ఎవరైతే ఒకవేళ టెంపరీగా అప్పుడప్పుడు మోటివేషన్ అయ్యి, సార్ నేను ఇప్పటి నుంచి బాగా చేస్తాను, నేను ఎంతమందిని చూసుకుంటాను చెప్పండి, ఇప్పటి నుంచి బాగా చేస్తాను సార్ అంటారు. మళ్ళీ రేపు మామూలే, వచ్చే నెల మామూలే, ఈ నెల టార్గెట్ అవ్వలేదండి వచ్చే నెల చేస్తానంటారు, మళ్ళీ ఆ నెల మామూలే. నో అండి, బీ సీరియస్ మై డియర్ ఫ్రెండ్. చేంజ్ రేపు కాదు, ఇప్పుడే కావాలి, ఇప్పుడే స్టార్ట్ అవ్వాలి. కాబట్టి మీలో నుంచి అలాంటి బెస్ట్ సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఓకే, సో మరి సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా ఛాంపియన్స్ డేని అవర్ గ్రేట్ లీడర్ శ్రీనివాసన్ సార్ని బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ తో ఇన్వైట్ చేస్తున్నాను. క్లాస్ కట్టి వాళ్ళు ఇక్కడి నుంచి ఓకే, శ్రీనివాసన్ సార్ స్పెషల్ రిక్వెస్ట్, అది రీజన్ నేను అవ్వచ్చు, టీమ్ అవ్వచ్చు, ఫాస్ట్ గా లాగించేయండి, ఎంత వేగంగా అయితే అంత వేగం. థ్యాంక్ యూ సో మచ్. గ్రేట్ మేడం గారు. ఓకే, గుడ్ గుడ్. దగ్గరికి వచ్చి కొద్దిగా కూడా ఫాస్ట్గా, టీం తరఫున కూడా ఫాస్ట్గా. టైం ఇంపార్టెంట్ అండి, మనం ఫాస్ట్గా చేసుకున్నాం. ఓకే, ఫాస్ట్గా అండి. టీము రెడీగా పెట్టుకోండి, మీరు ఏదైనా రెడీగా పెట్టుకోండి. సో వెంటనే ఫాస్ట్గా. అందరూ రెడీ. టీం తరఫున అందరూ వివిసి టీం తరఫున అందరూ కూడా ఇక్కడ రావాల్సిన కోరుతున్నాం. ఫ్రెండ్స్ కొంచెం ఫోటోస్ కూడా తీయండి ఫ్రెండ్స్, అందరు ఫ్రెండ్స్ కూడా. ముక్తి సార్, అదే ఫాస్ట్గా చాలా కూడా అందరికీ పేరు కన్నా శుభాకాంక్షలు. ప్రతి ఒక్కరూ సక్సెస్ పొందాలి. మీ అందరూ కూడా మేడం గారి ప్లేస్లో రావాలి అతి తొందరలో. ఓకే, తీస్తున్నారు ఫోటోస్ తీస్తున్నారు. సాయి గారు తీస్తున్నారు, సాయి శ్రీనివాస్ గారు. ఓకే, ఒకసారి నిలబడాలి. సార్ సార్ మా తిలక్ గారు చాలా సపోర్ట్ చేస్తారు సార్. సార్ రండి సార్. ఓకే, సాయి గారు. ఓకే, ఆల్ ద వెరీ బెస్ట్ అందరికీ కూడా, వివిసి టీం అందరికీ కూడా. యాక్చువల్గా ఒక నేను వెస్టర్స్ ఆపర్చునిటీ తీసుకునేటప్పుడు నేను ఒక్కటే చెప్పాను అనమాట. సార్ కాల్ చేసినప్పుడు నా దగ్గర 100 రూపీసే ఉన్నాయండి, 100 రూపాయలే ఉన్నాయి.
ఎందుకంటే గతంలో కొంత డౌన్ ఫాలింగ్ అయి ఉన్నాను అనమాట. ఎందుకంటే సరిగా చేసే విధానం అనేది నాకు నేను చేసుకోలేకపోయాను అనమాట. సో కొంచెం డౌన్ ఫాలింగ్ అయ్యాను. అయిన తర్వాత నా దగ్గర 100 రూపాయలే ఉన్నాయండి అని చెప్పండి, నేనున్నాను మేడం, ముందు మీరు రండి అని చెప్పని అన్నారు. సో అలాంటి టైంలో నేను ఆపర్చునిటీ తీసుకోవడానికి నాకు కనీసం కిట్ బిల్లు కొనుక్కోవడానికి కూడా నా దగ్గర డబ్బులు లేవన్నమాట. సో అలా నేను వచ్చానండి. వచ్చిన తర్వాత ఆ మంత్ నాకు 14,000 వచ్చింది. నెక్స్ట్ అలాగే 3 months లో నేను డైరెక్టర్ అయ్యాను, బ్రాంచ్ డైరెక్టర్ అయ్యాను. అలా 14,000, 10,000, 14,000 అట్లా ఏవో వచ్చింది. నెక్స్ట్ సార్ ట్రైనింగ్స్ వల్ల సార్ ఇచ్చిన సపోర్ట్ అనమాట. సో అలాంటి టైంలో నాకు గతంలో చేసిన టీం మొత్తం అనమాట. ఫస్ట్ నేను ఏమన్నానంటే బెస్ట్ ప్లాన్ విన్నప్పుడు నాకు 300 అప్లికేషన్లు ఇవ్వండి, నేను 300 జాయినింగ్స్ చేస్తానని చెప్పి నేను చాలా ఉత్సాహంగా తీసుకుని వెళ్ళాను అనమాట. ఆల్రెడీ నేను టీం ఉన్నారు కదా, అందరికీ చెప్పేస్తే చాలు, మనం మోటివేట్ అయిపోయినట్టు అందరూ మోటివేట్ అయిపోతారు అని చెప్పి. నిజంగా అంటే 30 జాయినింగ్లు కూడా రాలా, 30 కూడా రాలా. సో నేను చేసిన సర్వీస్ ఏంటి ఇంత చేశానే అని చెప్పి చాలా ఫీల్ అయిపోయి, ఎలా అంటే సమాజం మీద జీవితం మీద విరక్తి ఉంటాను అనమాట. అంత నెగిటివ్ వెళ్ళిపోయాను. అలా టైంలో ఒక బిడ్డని కనుక తండ్రి ఎలా అయితే చూసుకుంటారో అలాంటి ఎంత మోటివేట్ చేశారంటే, నేనున్నాను, నన్ను నమ్ముతున్నారా లేదా, నేనున్నాను అని చెప్పినని కేవలం రాజేష్ కల్పల సార్ నేను నమ్మి నేను వెస్టర్స్కి వచ్చానండి. సో అది గాడ్ గ్రేస్ అనమాట, దేవుడి దయ వల్ల. అసలు అప్పుడు ఎనర్జీ లేదు నాకు, ఆయన చేసే ఎనర్జీ లేదు, శక్తి లేదు, ఇన్కమ్ లేదు. అలా ఇంకా నిస్సహాయ స్థితిలో ఉన్నా అనమాట. అలాంటి టైంలో నేను వెస్టర్స్లోకి వచ్చానండి. అయినా కూడా అలాంటి పర్సన్ కూడా లీడర్ కరెక్ట్ గా ఉంటే, మనకి లీడర్ సరైన అసోసియేషన్ లో ఉంటే సక్సెస్ ఎలాంటి వాళ్ళని వెస్టర్స్ లో మనం ఎలాంటి వాళ్ళైనా సక్సెస్ అవ్వడానికి కారణం అనమాట. సో సార్ ఎంతో మంది సక్సెస్ ఇచ్చారు. సో నేను అలా సిల్వర్ డైరెక్టర్ ఎప్పుడు ఎల్ఓబిలోనే ఉండేదాన్ని, ఎల్ఓబి సిల్వర్ డైరెక్టర్ గానే ఉన్నాను. సో 16,000, 18,000 అలా తీసుకున్నాను. తర్వాత గోల్డ్ డైరెక్టర్ అయ్యాను, 27,000 దాకా అలా తీసుకున్నాను. 20,000 ఎవ్రీ మంత్ 20,000 తక్కువ వచ్చేది కాదనమాట. నెక్స్ట్ తర్వాత స్టార్ అండ్ డైమండ్ ఒకే నెలలో అయ్యాను. సో ఒకే నెలలో అవడంతో 35,000 అలా ఇన్కమ్ తీసుకున్నాను. సో అలా 24 లక్షల ఇన్కమ్ అనేది నేను రాజేష్ కల్పన సార్ పరిచయం అయిన తర్వాత ఎప్పుడైతే నేను క్రౌన్ అవ్వాలి అనేది, నాకు డైమండ్ అంటే చాలా ఇష్టం అనమాట. డైమండ్ అవ్వాలి అని చెప్పినాను. ఆ ఇంట్లో కూడా నన్ను అందరూ డైమండ్ అని పిలుస్తారు అనమాట, మా హస్బెండ్ కూడా. సో అలా నాకు డైమండ్ అనేది చాలా ఇష్టం. చాలా అని చెప్పి ఒక సాటిస్ఫాక్షన్ లోకి వచ్చేసాను, ఒక తృప్తిలోకి వచ్చాను. వచ్చిన తర్వాత అనుకోకుండా ఆ రికగ్నైజేషన్ చూసిన తర్వాత నాకు ఇంకా ఎవరికైనా చాలా అనిపిస్తుందా, ఇంకో ఎదగాలనిపిస్తుంది కదా. సో క్రౌన్ అయితే జీవితం ధన్యం అని అనుకున్నాను. కానీ చేద్దాము అంటే హెల్త్ కండిషన్ ఇబ్బంది అయింది. సో అలాంటి టైంలో కూడా నాకు మంచి సపోర్ట్ ఇచ్చి ఈరోజు మళ్ళీ హెల్త్ రికవరీ చేసుకోండి అని చెప్పారండి. సో హెల్త్ రికవరీ చేసుకున్న తర్వాత మళ్ళీ నేను టీమ్ స్టార్ట్ చేశాను అన్నమాట, వర్క్ స్టార్ట్ చేశాను. నిజంగా మొత్తం టీం అంతా కూడా మళ్ళీ డ్రాప్ అండి, మొత్తం టీం అంతా కూడా మళ్ళీ డ్రాప్. యాకోబ్ గారు ఫస్ట్, ప్రకాష్ గారు అనమాట, తర్వాత యాకోబ్ గారు యాడ్ అయ్యారు. సో ప్రకాష్ గారు మంచి ఫైల్లో ఉన్నారు, యాకోబ్ గారు ఇప్పుడు యాక్టివ్ అవ్వాలా, తర్వాత యాకోబ్ గారు యాక్టివ్ అయ్యారు. తర్వాత ఇంకా అది క్రెడిట్ అంతా కూడా రాజేష్ కల్పన సార్దేనండి. నెక్స్ట్ సార్ తపనతో డివిసి టీమ్ అనేది ఒకటి స్టార్ట్ చేసామన్నమాట. సో నిజంగా అదృష్టం అనమాట. అంతకన్నా ఇంకేం ఉండేది కాదనమాట. ఇంకా అసలు మేడం చెప్పాలన్నా కూడా సార్ ఏం చెప్పాడు అంటే ఫోకస్ చేయండి, నీలిమా గారి మీద ఫోకస్ చేయండి అన్నాడు. ఏం చేయను, ఆవిడ అంతకన్నా ఇంకా చేయరు, ఇంక ఎలా అసలు నీలిమా గారిని ఎలా అని చెప్పని అనుకున్నాను. కానీ లేజర్ టీం నీలిమా గారి టీం అయింది. సో టీంలో ఎప్పుడైతే సార్ సెలక్షన్ అనేది ఇంపార్టెంట్ అంటూ ఉంటారు. నీలిమా గారు 300 కన్నా ఎక్కువ చేసేవాళ్ళు కాదనమాట. సో ఎలా చెప్పాలి ఇంకా ఆడికి అని చెప్పనని అనుకునేది అనమాట. బయటకు వచ్చేవాళ్ళు కాదు, ఎలా అని అనుకునేది. ఇప్పుడు అసలు సూపర్ అనమాట టీం అనేది, వాళ్ళ హస్బెండ్ సపోర్ట్ అనేది. అలాగే ఈరోజు వస్తే ఒక ఫ్యామిలీ లాగా అసోసియేషన్ లో కలిసిపోతాము. సో చక్కటి అసోసియేషన్ అనమాట. నెక్స్ట్ అలాగే 9 మంది ముఖ్యమంత్రులతో వర్క్ చేస్తున్నారు. సో అలాంటి మూర్తి సార్ అండి, మూర్తి సార్ అండ్ ఫ్యామిలీ ఎంత బాగా రిసీవ్ చేసుకుంటారంటే, మూర్తి సార్ ఎలా అంటే ఏదైనా సరే ఇప్పుడు ఇట్లా బెలూన్స్ పరంగా ఏదైనా సిస్టమ్ పరంగా ఏదైనా అసోసియేషన్ పరంగా ఏదైనా వర్క్ కావాలి, సో పెద్ద వ్యక్తి కదా అని చెప్పిన మనం అనుకున్నా కూడా ఒక యూత్ లాగా అనమాట, కలిసిపోయి నేను చేస్తాను అని చెప్పిన ఒక ఫ్యామిలీ మెంబర్ అనమాట. సో ప్రతిదీ తిలక్ గారు ఫ్యామిలీ అందరూ అనమాట అలా. సో అలాగే మాకు
యాడ్ అయ్యారు. అలాగే ఉమా గారు ఇట్లా వచ్చినారండి. జ్యోతి గారు ఎప్పుడు అనమాట ఎప్పుడు నాకు అన్ని సపోర్ట్ చేస్తున్నారు. సో అలా ప్రతి ఒక్కళ్ళు మా టీంలో, అలాగే అనుష గారు చెప్పిన వీడిసి టీం నుంచి అనుష గారు, శివరామకృష్ణ గారు, ఇంకా మాకు ఇవన్నీ కూడా యాడ్ చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే సురేంద్ర గారు. సో నాకు ఒక బ్రదర్గా వచ్చున్నారు అని నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటాను. సో ఇలా ఒక మంచి అసోసియేషన్, ఒక ఫ్యామిలీ రిలేషన్గా ఇలా చేయాలి, ఇలా ఉండాలి అని నాకు కళ్ళాన నిదర్శనంగా చూపించింది ఏంటి అంటే పవర్ అకాడమీలో స్వప్న గారు, పుష్ప గారు, సో ఇలా మస్తర్ గారు ఈ అసోసియేషన్ అంతా చూసింది నేను. రాజేష్ కల్వాల్ సార్ ఎలా ఎలా మోటివేట్ చేస్తున్నారు, ఎలా ఉంటున్నారు, ఇవన్నీ చూశానండి. చూసి సార్ దగ్గర నుంచి నేర్చుకున్న విద్యనే నాకు తెలిసిన 1% కూడా నేను సాంతంగా నేను చేయకపోతే ఈ మాత్రం సక్సెస్ లో ఉన్నాను. సార్ చెప్పిన ఆ 99 చేస్తే నేను ఇంకెంత ఐపీఎల్ గా ఎంత గ్రేట్ సక్సెస్ అయ్యేదాను. సో ఆ మిస్టేక్ నాదే. సో దాన్ని నేను రెక్టిఫై చేసుకొని నేను గ్రో అవ్వాలని కోరుకున్నానండి. సో దానికి మెయిన్ కారణం ఏంటంటే సార్ అసోసియేషన్ లో సార్ ఏదైతే చెప్పారో అది ఇంప్లిమెంట్ చేయడమే నా సక్సెస్ కారణం అండి. సో ఇంకా ఇంప్లిమెంట్ చేయాల్సినవి చాలా ఉన్నాయి. అవి కూడా ఇంప్లిమెంట్ చేసి నేను ఐపీఎల్ గా అయ్యి నా టీంలో కూడా ఐపీఎల్స్ ని క్రియేట్ చేయాలి, అంటే 1 lakh ఇన్కమ్ ఎర్న్ చేసే వాళ్ళని క్రియేట్ చేయాలి. సో అలాంటి లక్ష్యంతో వర్క్ చేస్తున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో శ్రీనివాస్ గారు టీం నుంచి అండి. శ్రీనివాస్ లాస్ట్ గా 40 మెంబర్స్ ఫోటోస్ తీయండి. ముందుకెళ్ళి ఫోటోగ్రాఫర్వి ఇక్కడే అందుకెళ్ళాలి. తీస్తే బాగా కనిపిస్తాయి కదా. అలా పైన గ్యాప్ ఎక్కువ ఉండదు. నా పేరు చంపర్ శ్రీనివాస్. నేను ఒక గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో పనిచేస్తుంటాను. మా జాబ్ మొత్తం కూడా టోటల్గా బిజీగా ఉంది. నేను చేయడానికి వాస్తవంగా నాకు ఈరోజు ఇక్కడ నిలబడ్డా ఉంటే వాస్తవంగా మాటలు చాలా చెప్తాను కూడా, అది వాస్తవం. అది ఈరోజు మేము ఇక్కడ రావడానికి కారణం మా అప్లై నల్లి మేడం. తను ఫిబ్రవరి 14వ తారీఖున నాకు వెస్టేజ్లో ఒరిజినల్గా ఎలాంటి లైఫ్ ఏది కావాలో ఆ లైఫ్ ఉందని చెప్పేసి నన్ను ఇంట్రొడ్యూస్ చేసినటువంటి మా గొప్ప మంచి సిస్టర్. తను ఫిబ్రవరి 14, 2021. నేను అప్పటి నుంచి కూడా ఇప్పటివరకు కూడా ఈ వెస్టేజ్లో ఉన్నటువంటి యథార్థమైనటువంటి సంఘటనలు ఏంటనేది చూడటానికి నాకు ఎంతో టైం కూడా పట్టలేదు. ఎందుకంటే నాకు ఉన్నటువంటి టైం అనేది మేము అది వాస్తవం చెప్పాలంటే 24 hours డ్యూటీ. ఆన్లైన్లో మాకున్న సెల్స్ కూడా 24 గంటలు ఆన్లోనే ఉంటాయి. జూమ్ మీటింగ్స్ జరుగుతుంటాయి. రకరకాలైనటువంటి వేదనలతో ఉన్నటువంటి గవర్నమెంట్ మీద వస్తున్నటువంటి ఎన్ని హింసలు అయితే ఉంటాయో అన్నీ కూడా దాంట్లో ఆటోమేటిక్ మేము వ్యక్తులనే ఫేస్ చేస్తున్నట్టు. ఇప్పుడు మీ ముందు నేను మాట్లాడుతున్నానంటే మీరు మాట్లాడాలని చాలా ఉంటాయి, కానీ ఆటోమేటిక్ మాకు జూమ్ మీటింగ్ జరుగుతారు కదా. ఇది మాకు ఆఫీస్ టైం అయినా సరే నాకు ఇచ్చినటువంటి మంచి అవకాశం ఏంటంటే నాకు నల్లి మేడం గారి ద్వారా సార్ నాకు పరిచయం అయ్యి ఆయన కేవలం 1 గంట మాత్రమే మీటింగ్లో చెప్పారు. ఆయనకి ఇచ్చినటువంటి ఒకే ఒక అవకాశం ఏంటంటే వాస్తవంగా ఆయన నాకు ఇవ్వాల్సి ఉంది, కానీ నేను ఆయనకి ఇచ్చినది ఏంటంటే నేను వెస్టేజ్లోకి వస్తాను కానీ పబ్లిసిటీ నేను అవ్వను, దయచేసి నాకు బయటికి తీసుకురావద్దు, ఎవరినైతే మీరు మాట్లాడాలో మనం చూపిస్తాను అంతే అని చెప్పాను. కానీ ఈరోజు ఆయన చెప్పినటువంటి మాట అలానే చేయమన్నారు. అది మొత్తం తారుమారు అయిపోయింది. ఈరోజు ఒక స్టార్ డైరెక్టర్ మాకు ఈ రికగ్నిషన్స్ అనేవి మా దాంట్లో ఉంటుంది. కేవలం మాకు ఉండేకూడదంటే
మార్నింగ్ లేచి తినచ్చు, పండుకునే ముందు వరకు కూడా కేవలం క్రిటిసైజింగ్ మాత్రం ఉంటుంది. ఎందుకంటే మాదంతా కూడా మంట లెవెల్లో ఉన్నటువంటి అఫీషియల్ అనేది కూడా మంట లెవెల్లో వచ్చేటువంటి ఏ ఒక్క సమస్య కేవలం మీదే బాధ్యత అనేటువంటి విధంగా ఉంటుంది. అంటే భార్య బిడ్డలు కూడా పట్టించుకునేటువంటి పరిస్థితి కూడా కాదు, అంత బిజీగా ఉన్నటువంటి ఆ జాబ్. అయినప్పటికీ నేను అలవాటు పడి ఉన్నా కాబట్టి తప్పదనుకొని దాన్ని అట్టి పెట్టుకొని చేస్తున్నాం. కానీ దాంట్లో 18 సంవత్సరాలు చేసాం. దీంట్లో కేవలం 8 నెలల్లోనే నేను ఒక స్టార్ డైరెక్టర్గా నా లైఫ్లో ఉన్నటువంటి ఏదైతే ఆశలు ఉన్నాయో, నేను ఒక ఫారిన్ వెళ్ళాలంటే డబ్బు కావాలి, కారు కొనుక్కోవాలంటే డబ్బు కావాలి, ఇల్లు కొనుక్కోవాలంటే డబ్బు కావాలి, కానీ ఇది నా ఆర్గనైజేషన్ నాకు ఇవ్వదు. కేవలం వాళ్ళు ఇచ్చేది ఏంటంటే మాకు టెన్షన్స్ వస్తాయి, టార్చర్స్ వస్తాయి, రోగాలు వస్తుంది, ఎటువంటి నిద్రగాలు లేనటువంటి భయంకరమైన సమయాన్ని ఇస్తుంది. కానీ ఇవన్నీ కూడా దూరం చేసుకోవాలనేటువంటి ఆలోచనలో నేను విస్టేజ్లో రావడం జరిగింది. నాతో పాటు నేను ఒక్కడే కాదు, ఈ యొక్క విస్టేజ్లో ఉన్నటువంటి లైఫ్ని అనుభవించడానికి నాలాగా బాధపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళ మొత్తాన్ని కూడా లాక్కు రావాలని వెళ్ళగలుగుతున్నాం. సార్కి ఇచ్చినటువంటి మాట, నేను బయటికి రానని ఏదైతే అన్నానో అదేవిధంగా నేను బయటికి రావడం జరిగింది. ఆటోమేటిక్ పబ్లిసిటీ కూడా అవ్వడం జరుగుతుంది. కానీ చూద్దాం, ఎవరు ఏం చేస్తారో చూద్దాం. ఉన్నంత వరకు నేను దీంట్లోనే చేస్తూనే ఉండాలి, కానీ ఈ విధంగానే డెవలప్ అవుతూ వెళ్ళాలంటే. కానీ మొన్న రీసెంట్గా ఉన్నటువంటి చిన్న సంఘటన, నా కింద ఉన్నటువంటి ఎవరైతే ఉన్నటువంటి నా ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళలో నుంచి ఆటోమేటిక్గా ఒక బ్రాంచ్ డైరెక్టర్గా దగ్గర 3 బ్రాంచ్ డైరెక్టర్ చేయడం జరిగింది. 4 బ్రాంచ్ డైరెక్టర్ చేయడం జరిగింది. ఒక సిల్వర్ డైరెక్టర్ కూడా అవుతుంది. అంటే వీళ్ళందరూ కూడా ఆటోమేటిక్గా నాతో పాటు కష్టపడేటువంటి వాళ్ళే. కానీ దీంట్లో ఉన్నటువంటి విధానం ఏంటంటే, ఈ రోజు నేను ఇక్కడ ఉన్నానంటే నేను ఆ డ్యూటీలోనే ఉన్నాను, లీవ్ లేదు. కానీ నా కింద ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నేను ఇచ్చేటువంటి అవకాశం ఉంది. వాళ్ళకి లీవ్ ఇచ్చి కూర్చోబెట్టాను. వాళ్ళ వెనకాల వితౌట్ లీవ్తో నేను కూర్చున్నాను. కారణం ఏంటంటే నాకున్నటువంటి బాధలు వాళ్ళు పడకూడదు. భవిష్యత్తులో స్వేచ్ఛగా వాళ్ళకి కావాల్సిన ప్రతి ఒక్కరు కూడా సంపాదించుకోవడానికి నేను ఇచ్చినటువంటి అవకాశాన్ని వాళ్ళు ఉపయోగించుకోవాలనే ఉద్దేశంతోనే వాళ్ళని కూడా నాతో పాటు తీసుకొచ్చి ఇదే టీంలో మిమ్మల్ని అందరూ మధ్యలో కూర్చోబెట్టడం జరిగింది. కాబట్టి నేను ఆశపడేది నేను ఏ కష్టపడ్డా సరే నా ఎన్నుకున్నటువంటి వాళ్ళందరూ కూడా సంతోషంగా వెళ్ళాలి. నేను వేసిన ముళ్ళ బాట మొత్తం కూడా శుభ్రం చేసుకుంటూ వెళ్తున్నాను. వాళ్ళంతా అదే మంచి బాటలు వెళ్తూ వాళ్ళకి ఏవైతే డ్రీమ్స్ ఉన్నాయో ఈ యొక్క 4 టీంలో సక్సెస్ అవ్వాలి. ఈ పవర్ అకాడమీలో వాళ్ళు కూడా మంచి ఇన్కమ్ తీసుకుంటూ నాకు ఎవరైతే నేను చెప్పుకుంటున్నానో నా పైన నా నల్లి మేడం ఎవరైతే నాకు లైఫ్ ఇచ్చిందో అలాగే వాళ్ళకి నేను ఇచ్చాననేటువంటి విధంగా బతికినంత కూడా వాళ్ళందరూ చెప్పుకునే విధంగా నేను వాళ్ళకి ఇచ్చినటువంటి ఒక మంచి మార్పు ఇంకా నేను ఇస్తానే ఉంటాను. ఇంకా ప్రయత్నం చేస్తూనే ఉంటాను. కాబట్టి నాకు ఇలాంటి అద్భుతమైనటువంటి అవకాశం నాకు వెస్టేజ్లో వచ్చింది. ఇంకొక పచ్చి నిజం చెప్పాలంటే నాకు ఇలాంటి దండలు ఇవన్నీ కూడా ఇష్టం ఉంటుంది వాస్తవం. ఎందుకంటే 18 సంవత్సరాలు ఎట్టి చాకరీ తప్ప ఇలాంటివి నాకు దొరకవు. కానీ అదే ఆశతోనే సార్ని కూడా నాకు ఇలాంటి ఇష్టం ఉంటుంది సార్ అని డైరెక్ట్గా చెప్పేశారు. కానీ ఆయన చెప్పినటువంటి విధానం ఏంటంటే, దేవుడు వరమిస్తుంటే మధ్యలో పూజలు ఇవ్వడం ఏంటని మా మేడాన్ని పక్కకి పెట్టి నేను వేస్తున్నానని చెప్పి కార్యం. అప్పటి నుంచి కూడా నేను తప్పదు, దేవుడు ఇచ్చినప్పుడు తప్పకుండా తీసుకోవాలి. నాకు ఈ లైఫ్ ఇచ్చింది ఆయనే కాబట్టి ఆయన ఏం చేసినా నేను యాక్సెప్ట్ చేయాలనే ఉద్దేశంతో నాకు ఒక దేవుడుగా ఒక గురువుగా నాకున్నటువంటి జీవితాన్ని ఇచ్చినటువంటి మంచి వ్యక్తిగా నిలబడ్డాను. కాబట్టి ఆయన ఏ విధంగా అయితే మన లైఫ్లో మంచి చూడాలనుకుంటారో అది తప్పకుండా నేను చూసేలా చేస్తాం. తప్పకుండా నేను నిలబడతాను. ఒక త్వరలో ఒక మంచి డ్రైవర్ డైరెక్టర్గా జూన్ కల్లా 3 ఇయర్ మూవీస్తో నిలబడి ఒక మంచి ఇన్కమ్ సంపాదించుకోవాలనే ఉద్దేశంతో నేను టార్గెట్ పెట్టుకున్నాను. తప్పకుండా నేను సక్సెస్ అవుతాను. నాకు ఈ అవకాశం ధన్యవాదాలు. ఇదే స్టేజ్ మీద నాకున్నటువంటి నా నల్లి మేడం తప్పకుండా నేను సన్మానించుకోవాలనుకుంటున్నాను. అతడే తన సైన్యం, అతడే తన ధైర్యం. కొంచెం ఫ్లవర్స్ కూడా 1 2 3 అందరూ కూడా రెడీ అందరూ ఉన్నారండి? ఓకే, రెడీ 1 2 3 ఓకే 1 2 3 మరి ఒక 4 ఇంగ్లీష్
పద్మా మేడం గారికి ఈ యొక్క ట్రోఫీ అన్నమాట, మెమంటో. పేరుకేమో మంగళవారం పనులకేమో అమంగళం. ఓకే, సురేంద్ర గారు, సురేంద్ర గారు అంటే టీం ఎవరైతే ఉన్నారో అందరూ ఒకసారి రావాల్సిందిగా కోరుతున్నాను. సురేంద్ర గారు అంటే టీం. సో మీ యొక్క అప్లైనర్ కి యాకోబ్ గారు కూడా రండి. సో అప్లైన్ యాకోబ్ గారు అంటే సురేంద్ర గారి టీం, టోటల్ టీం కి వారి యొక్క అచీవ్మెంట్ కి ఎక్సలెంట్ అచీవ్మెంట్ పొందారు లాస్ట్ మంత్ సురేంద్ర గారు. సో వారికి మెమెంటో అండ్ వారికి శాలువా అండ్ దండ కూడా, పూలదండ కూడా వారికి అందజేయవలసిన బాధ్యత మీ అందరికీ ఉంది. ఆ పూలదండ కూడా అందజేయాలండి తప్పనిసరిగా. అది ఎప్పుడైనా మాకు తెలియదు కానీ అందజేయాలి తప్పనిసరిగా. సురేంద్ర గారు చూస్తున్నారు కదా, మీ దండ మీరు చేరాలి మీకు. ఓకే ఓకే, అందరూ ఒకసారి సురేంద్ర గారికి క్లాస్ చేయాలి. ఓకే, గ్రాండ్ అచీవ్మెంట్, ఎక్సలెంట్ అచీవ్మెంట్ అండి, మామూలు విషయం కాదు ఆయన అచీవ్మెంట్. సో మిస్సెస్ యాకోబ్ గారు ప్లీజ్ అమ్మా రండమ్మా. వారి మిస్సెస్ అయిన యాకోబ్ గారు మిస్సెస్ గారిని కూడా ఇన్వైట్ చేస్తున్నాము. ఓకే, ఫాస్ట్ గా రండమ్మా. సో వారిని రికగ్నైజ్ చేయవలసిందిగా రాజేష్ సార్ అండ్ జయంతి మేడం గారిని ఇన్వైట్ చేస్తున్నానండి. ఒక్క నిమిషం అండి. యాకోబ్ గారు చిన్న ప్రైవేట్ విషయం, మీ మ్యారేజ్ ఎన్నాళ్ళైంది, ఎన్ని సంవత్సరాలు అయింది? సుమారుగా 95 కాదు, చెప్పండి మీకంటే అంత కరెక్ట్ మాకు అంత తెలియదుగా. 30 ఏళ్ళ 20 ఏళ్ళ ఎన్ని సంవత్సరాలు అయింది? లెక్కేసుకోండి, రమ్మని లెక్కేసుకోండి. పెళ్లి చేద్దాం సార్, ఎన్ని కప్పులు కదా ఇప్పుడు వాళ్ళందరూ ఎన్ని కప్పులు మీరే. ఓకే, బహుశా ఒక 30-35 ఏళ్ళు అయినట్టున్నాయి, 35 సంవత్సరాలు. 35 సంవత్సరాల తర్వాత మరలా ఇవాళ మరొక్కసారి 40 దాటిని అంట, మరొక్కసారి వారి యొక్క వివాహ మహోత్సవాన్ని మనందరం చూద్దాం. ఓకే, అబ్బాయికి అప్పుడే స్థానం లేదండి, మ్యారేజ్ చేసుకుంటున్నారు కదా, అప్పుడే అబ్బాయిలు ఎలాగా. సో రండి ప్రకాష్ గారు ఇక్కడ నిలబడండి వచ్చి, కాకపోతే తర్వాత. ఓకే, సో వారి ముందు మీ ఇద్దరు కూడా దండలు మార్చుకోవాలండి. నేను 1, 2, 3 అంటాను. ఎవరు ఫాస్ట్ వేస్తే వాళ్ళకి తక్కువ అభిమానం ఉన్నాడు. ఓకే, రెడీగా ఉంటారు యాకోబ్ గారు, అందుకే తక్కువ అన్నారు. 1, 2, 1, 1. చూసాక మేడం గారికి ఎక్కువ అభిమానం ఉంది. సో ఓకే, గుడ్. అందరూ కూడా పూల బాక్స్ చూపించండి చక్కగా. బహుశా వాళ్ళకి వారు బాబు ప్రకాష్ గారు. గుడ్ అండి. ప్రకాష్ గారు వారి మిస్సెస్ గారు కూడా వచ్చారంట, రండమ్మా. కొడుకు కోడాలి వారి మిస్సెస్ గారు కూడా రండి ప్లీజ్. వస్తే అందరు కనిపించరు, అందరు రావాలి కదా, అందరూ ఫ్రెండ్స్ రావాలి కదా. అందరూ వివిసి టీం అందరూ అదృష్టవంతులండి. యాకోబ్ గారు ఈ వయసులో మీరు ఈ విధంగా మరలా మ్యారేజ్ చేసుకుంటున్నారు, చాలా చాలా అదృష్టవంతులు. అరుగులు కూడా అండి వెళ్దాం. ప్రపంచం
ఓకేనండి, తీసుకున్నారా ఫొటోస్? ఓకే, రైట్ అండి. ఆల్ ద వెరీ బెస్ట్ అందరికీ కూడా వివిసి టీమ్ అండి. ఏమనుకున్నాం, రైతులు ఉన్నారు మన దాంట్లో, రైతులకి పద్ధతి మంచిగా ఉండేవి. అంటే మనకి అన్ని మామూలుగా కూడా సప్లిమెంట్ కూడా వాడిస్తూ ఉన్నాను. రైతు వాడిస్తే మనకు తొందరగా డెవలప్ అవుతాము అనేది నేను చూసుకున్నాను. చూసుకునే రైతులకి ఏమి కావాలి, ఏ పంటకి అయితే ఏది పడుతుంది, ఏ పంటకి మన ఈ దాంట్లో ఉపయోగపడుతుంది అనేది అన్ని స్టడీ చేసి చూసుకున్నాను. మూత వస్తే ఏం వాడాలి, వైరస్ వస్తే ఏం వాడాలి, మనకి అమలు రావాలంటే ఏం వాడాలి, మనకి పంట డౌన్ అయినప్పుడు నేర్చుకున్నప్పుడు మీకు అనుభూతి ఇవాళ ఏమనిపించింది? మా భార్య భర్తలు కూడా మాకు బ్రహ్మాండంగా మాకు పనిచేసింది, బాగుంది. ఈరోజు మేము ఇట్లా ఉంటామని అనుకోలేదు. మా ఇంట్లో కూడా నన్ను వద్దు, వెళ్ళొద్దు, చేయొద్దు, నువ్వు ఏదో పని చేసుకోమంటున్నాను. అంటే ఏదో పని నేను చేస్తాను కదా, నేను ఇదే చేసుకుంటాను కదా. నీకు చదువు లేదు, సంధి లేదు కదా, నువ్వు ఎట్లా చేస్తావు, ఏం చేస్తావు? నాకు నేను 60 సంవత్సరాలు దాటి 61 సంవత్సరాలు 62 సంవత్సరాలు వస్తుంది. మళ్ళీ నవంబర్ బాగుందా? మ్యారేజ్ అయినందుకు బాగుందా? మ్యారేజ్ బాగుంది. నాకు 65 సంవత్సరం వచ్చింది. లేననుకోండి, నా వయసు వచ్చింది, నేను లేననుకోండి అనుకుని మీరు నాకు వస్తే నాకు అన్నం పెట్టండి, లేకపోతే లేదన్నా మాట కూడా నేను వాడి అయితే ఒకటి అల్లం నీళ్ళు పెట్టున్నాను. సరే ఏ పాలకరైపోయిందని అనుకున్నారు, వదులుకున్నారు. నేను చేసుకుంటానే డెవలప్ చేసుకుంటా నేను చేస్తూ ఉన్నాను. నా పట్టుదలతో నాకు చదువు లేదన్నారు, నాకు చేత కాదన్నారు. నాకెందుకు చేత కాదు, నేను చేసి చూపించాలి, నిరూపించాలని చెప్పి నేను పట్టుదలగా చేసుకుంటాను. ఈనాటి టార్గెట్ నేను 2 LOBలు చూసుకోవాలి, టార్ డైరెక్టర్ చేసుకోవాలనే దాంట్లో ఉంటాను. ఎక్సలెంట్ అండి. ఓకే ఫ్రెండ్స్, ఓకే, ఇక ఫాస్ట్ గా మనం వెళ్దాము. నెక్స్ట్ టైటిల్స్ గోల్డ్ డైరెక్టర్ అయిపోయింది, నెక్స్ట్ సిల్వర్ డైరెక్టర్స్ ఈ మంత్ అంతే సింపుల్ లాజిక్. శ్రీనివాసరావు గారు కపూర్ అంటే బ్రాండ్ డైరెక్టర్స్, న్యూ బ్రాండ్ డైరెక్టర్స్ ఒకసారి నిలవండి. కొత్తగా బ్రాండ్ డైరెక్టర్ అయిన వాళ్ళు నెక్స్ట్ క్యాటర్ వైజ్ చేసేద్దాం. ఓకే, రైట్ రైట్. సో వారిని గార్లెండ్ చేయవలసిందిగా, రికగ్నైజ్ చేయవలసిందిగా రాజేష్ సార్ అండ్ జయంతి గారిని ఇన్వైట్ చేస్తున్నాను. చేద్దామండి, అదే ముందు పెళ్లి కానిద్దామా, అది ఇంపార్టెంట్. కరెక్ట్. చూసారా ఇది ఎంత అద్భుతులు అండి. ఎప్పుడో 30 ఏళ్ళ క్రితం 20 ఏళ్ళ క్రితం పెళ్లి కాని వాళ్ళు కూడా ఎంతో మంది వాళ్ళు ఉంటారు ఇక్కడ. కానీ మరి చూడండి, మరి ఈ అవకాశం ఎక్కడ వస్తుంది? వెస్టేజ్ చేస్తుందండి అవకాశం, పవర్ కార్డు చేస్తుంది. పెళ్లి కాని వాళ్ళ ముందు జయ గారు, జయంతి గారు వచ్చి పూజ గారిని రికగ్నైజ్ చేయవలసిందిగా కోరుతున్నా అండి. ఫ్రెండ్స్ కొంచెం ఫాస్ట్ గా మీరు కూడా కొంచెం ఫ్లవర్స్ తో రెడీగా ఉండండి. పూజ గారిని గ్రాండ్ అప్లికేషన్ మంచి మొమెంటో సిల్వర్ డైరెక్టర్ గా రాజస్థాన్ ఇన్వైట్ చేస్తున్నాను. మొమెంటో ఓకే, ఒకసారి 1 2 3 ఒకసారి 1 2 3 ఇక కపుల్ 22 సంవత్సరాల క్రితం చేసుకున్నారు, మళ్ళా దీన్ని చేసుకోబోతున్నారు. మరి వారి యొక్క వివాహ మహోత్సవం మనం కళ్ళారా చూద్దాము. మనందరం కూడా వారి శుభాకాంక్షలు తెలియజేద్దాం. అంటే మన స్టోరీ మామూలే. 3 2 1 అయిపోయింది. ఓకే, సో ఎక్సలెంట్. ఫోటోస్ అందరూ కూడా ఎవరు జరిగిన అందరూ తీయండి ఫ్రెండ్స్, చాలా ఎక్కువ మంది. ఓకే, ఫ్రంట్కి వెళ్తే ఫ్రంట్ కనిపిస్తుంది, సైడ్కి వెళ్తే సైడ్ కనిపిస్తుంది. ఇక్కడ నుంచి బాబు పాప ఇద్దరు
చైతన్య అండ్ మాధవి. ఈ ఫ్యామిలీ నలుగురు ఈక్వల్ గా ఇన్వాల్వ్ అయి చేస్తున్నారండి. ఒకరు ఒక తక్కువ ఎక్కువ కాకుండా నలుగురు బాగా ఇన్వాల్వ్ అయి చేస్తున్నారు. క్లాప్స్ ఇవ్వండి సార్. ఆశా పాసం బందీ చేసేలే సాగే కాలం ఆడే మన యూనిఫామ్ టై. చైతన్య బ్రాండ్ డైరెక్టర్, న్యూ బ్రాండ్ డైరెక్టర్ చైతన్య. ఇంకెవరు నెక్స్ట్? రేవతి గారు ఈ మధ్య అయ్యారు కదా, రండి రేవతి గారు. మీ హస్బెండ్ కూడా వచ్చారు, నా రండి ప్లీజ్. నాగబాబు గారు, నాగబాబు గారు, రేవతి గారు రండి. రేవతి గారి హస్బెండ్ సిక్కుముళ్ళు రక్కి రంగులీదుతున్న లోకమంటే పెద్ద నాటకమే తెలియకనే సాగే కథనం నీవు పెట్టుకున్న నమ్మకాలు అన్ని పక్కన. ఓకేనండి, 1 2 3. ఎక్సలెంట్ ఎక్సలెంట్. సో ఇద్దరికి కూడా అందరికి ప్రమాణాలు ఇద్దరికి ఈక్వల్ అందరు చేయండి. అందరూ గ్రూప్లో ఒకేసారి వేద్దాం, ఒకేసారి చివరికి ఏంటి తమ్ముడు ఫోటో తీయట్లా? ఓకే, ఇప్పుడు 1 2 3 అంటాను. అందరూ కూడా ఫ్లవర్స్. ఇంకెవరు? ఇవ్వండి ఇవ్వండి ఇవ్వండి. ఓ సారీ, ముందు మెమోంటాలు ఇద్దాం. మెమోంటాలు చూడండి, పేరు చూసి ఇవ్వండి. సాయి శ్రీనివాస్ పేరు చెప్పండి. పేరు లేదా? ఓన్లీ బ్రాండ్ డైరెక్టర్. ఓకే, బ్రాండ్ డైరెక్టర్ గా చూడండి. ఎలా పట్టుకోవాలి? మేడం నీలిమా గారు, పడుతూ లేవనిదే పసిపాదం పరుగులు తీసేనా మునిగి మునిగి తేలనిదే తీసుకోండి. కరిగి కరిగి వెలగనిదే కొద్ది చీకటిని తరిగి ప్రదీప్ గారు మధ్యలో వదలొద్దురాని సాధన ప్రయత్నమే మొదటి విజయం ప్రయత్నమే మన ఆయుధం ప్రయత్నమే మొదటి విజయం ఓకే ఓకే ఫాస్ట్ గా ఫోటో తీసుకోండి. రాజప్రసాద్ గారు దీని వాళ్ళండి చేసే పోరాటం 4F టీం నుంచి బెస్ట్ ట్రైనర్ అవార్డు అనమాట. అందుకని క్లాప్స్ ఇవ్వాలి గట్టిగా. బెస్ట్ ట్రైనర్స్ అవార్డు.
నేను కూతురికే తెలుసు. శ్రీనివాస గారు ప్రకాష్ సార్ కంగ్రాచులేషన్స్. ఓకే గ్రూప్ ఫోటో మేడం శ్రీనివాస్ గారు బాయ్ శ్రీనివాస్ గారు కంగ్రాచులేషన్స్. అందరూ సినిమా దండలు కూడా వేయాలిగా రెడీగా ఉంది. రైట్ రైట్ లేడీస్ మేడం కంగ్రాచులేషన్. తీసుకెళ్ళి పర్లేదు. దండాలకు ఇవ్వాలండి. సాయి శ్రీనివాస్ గారు ఇవ్వాలి. సార్ కంగ్రాచులేషన్స్. కంగ్రాచులేషన్స్. Congrats, sir. నిలబడండి సార్, నిలబడి లైన్ నిలబడతా. ఓకే రైట్, అందరు రావాలి. సైడ్ తీయండి. దాంట్లో పెట్టేసి ఇవన్నీ వచ్చేసింది కదా. శివరామకృష్ణ గారు రైతు గారికి ముందు అగ్రి ప్రొడక్ట్స్ ఇస్తాం. శివరామకృష్ణ గారు అగ్రి ప్రొడక్ట్స్ సార్ మీకు బెస్ట్ రైతు అవార్డు. బెస్ట్ రైతు అవార్డు అంటే ఎక్సలెంట్. సో ఇది ఒక కొత్త విషయం. సో చాలా బాగుందండి, చాలా సంతోషం. ఓకే పర్లేదు పర్లేదు. ప్రతి అవార్డు మీరు అందరికన్నా ముందు తీసుకోవాలని కోరుకుంటున్నాం లలిత గారు. మీరు అక్కడే ఉండండి. ఓకే, ఆల్ ద బెస్ట్ అండి. ఏది కోరుకుంటే అది కోరుకోవడమే తరువాయి. ఓకే, నేను కూడా ఉంటాను. సార్ మా ఓకే సార్. రాని వాళ్ళు లేదు, ఉన్న వాళ్ళే రాని వాళ్ళతో మన సాధ్యం విడిగా తీసుకోవాలి. పావని చదువుతా, నీకు స్పెషల్ కూడా ఉన్నాయి. నీకు రెండు వచ్చినాయి ఏంటి? మీ అత్తయ్య గారిది చూసారా ఫ్యామిలీ ఎలా అనమాట. గోవర్ధన్ రెడ్డి గారు ఉన్నారండి. ఉన్నవారు ఇచ్చారంటండి. శ్రీనివాస్ గారు, మాణిక్యం గారు ఉన్నారు కదా, నిలబడండి, తీసుకోండి, మీరు తీసేసుకోండి మాణిక్యం గారి తరఫున. ఒకసారి Come see the glow. ఓకే సార్. ఇది మాణిక్యం గారు, మాణిక్యం ఒళ్ళు విరిగెను గట్టి పరకతోన ఎడారి కళ్ళు తెరుచుకున్న వేళన చిరుకు పూలవాన సముద్రమెంత దాహమేస్తే వెతికెను ఊత బావినే శిరస్సు వచ్చి శిఖర మంచు ముట్టిడే మట్టి నేలనే
పదర పదరా నీ అడుగుకి పదును పెట్టి